అండి ఈరోజు సెషన్ షుగర్కి మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ఏం వాడాలి అనే దాని గురించి మన డాక్టర్గా ఉండి కూడా చాలా చాలా బిజీగా ఉండి చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ షుగర్ అనేది సైలెంట్ కిల్లర్ లాగా ప్రజెంట్ అనేది చాలా మందిలో ఉంది. దాదాపు ఇండియాలో చాలా మంది షుగర్తో సఫర్ అవుతున్నారు. అలాంటిది ఆ షుగర్ నుంచి బయటపడాలంటే మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ అనేది ఒక దేవుడిచ్చిన వరంగా భావించాలా. అలాంటిది ఈ ప్రొడక్ట్స్ మీద చాలా మందికి అనుమానాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి. వాటన్నిటిని ఇచ్చి మనకు తెలియపరచడానికి మన గ్రేట్ లీడర్ వర్ధన్ సార్ అనేది ఈరోజు మనకి టైం ఇచ్చారు. కాబట్టి ఇంకా ఎవరైనా యాడ్ అవ్వకపోతే మన టీంని యాడ్ చేయించండి. ఎందుకంటే గ్రేట్ సెషను. సారు డాక్టర్గా ఉంటూ కూడా మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ అనేది ప్రిఫర్ చేస్తూ చాలా మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్న గ్రేట్ లీడర్. అట్లాంటి గ్రేట్ లీడర్ని మనం ఇన్వైట్ చేసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ వర్ధన్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సార్ మచ్. ప్రయోజనాన్ని జూమ్ ఇచ్చేందుకు. థ్యాంక్ యూ సార్. సారీ సార్ డిలే అయినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ మార్నింగ్ అండ్ మెనీ మార్నింగ్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు ఏ హాస్పిటల్ చూసినా ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ ఎక్కువగా సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే డయాబెటీస్. ఈ డయాబెటీస్కి మందు లేదా అంటే అలోపతిక్ మెడిసిన్లో లైఫ్ లాంగ్ వాడాలి, లేదు ఆయుర్వేదం అయితే కోర్స్గా వాడాలి. కానీ ఏదైనా కూడా ముఖ్యంగా డయాబెటీస్ అనేది కంట్రోల్ అయ్యేది మన డైట్, లైఫ్ స్టైలు అండ్ మన బాడీకి కావాల్సిన సప్లిమెంట్స్ కానివ్వండి, ఇవి ఏమేమి ఇవ్వాలి అనేది ప్రాపర్గా తెలుసుకోకపోవడం వల్ల. సో వాటి గురించి ఈరోజు తెలుసుకున్నాము. వీటిని ఎలా యూజ్ చేయాలి, సప్లిమెంట్స్ని ఎలా యూజ్ చేయాలి, ఏ సప్లిమెంట్స్ వాడాలి, ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు ఫస్ట్ ఈ డయాబెటీస్ అనేది ఎలా వస్తుంది, ఏంటి, ఎందువల్ల? ఎందుకంటే ఒక 20-30 సంవత్సరాల క్రితము చూస్తే గనక డయాబెటీస్ అనేది ఎవరిలో కోటికి ఒక్కరికే ఉండేది. కానీ ఈ రోజుల్లో 10 మందిలో ఖచ్చితంగా 2-3కి ఖచ్చితంగా డయాబెటీస్ అనేది ఉంటా ఉంది. సింపుల్గా చెప్పాలి అంటే మన భారతదేశం 2వ స్థానంలో ఉంది. డయాబెటిక్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్ బిరుదు కూడా మన దేశానికి ఉంది. సో అంత విస్తృతంగా ఈ డయాబెటీస్ పెరగడానికి కారణాలు ఏంటి, దీంట్లో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కానివ్వండి, ఓకేనా, వీటి గురించి ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, స్క్రీన్ కనిపిస్తుందా సార్? సార్ కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. సో డయాబెటీస్ అనేది దీర్ఘకాలిక రుగ్మత, అంటే ఇది ఒక లోపం అని చెప్పుకోవచ్చు, ఓకేనా. అంతేగాని దీన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లేదా కార్పొరేట్ హాస్పిటల్స్ చెప్తున్నట్టు మనం దీన్నే ఒక భూతం లాగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇది మన ఆహార లోపం వల్ల కానివ్వండి, జీవనశైలి లోపం వల్ల కానివ్వండి, జీవనశైలిలో మార్పులు జరగడం, మనం తీసుకునే ఆహారంలో మార్పులు జరగడం వల్ల, అలాగే శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టకపోవడం, ఇట్లాంటి వాటి వల్లనే ఈ షుగర్ అనేది ముఖ్యంగా వస్తూ ఉంది. సో దీన్ని మనం జీవక్రియ రుగ్మత అని అనుకోవచ్చు. దీనిలో మెయిన్గా మనకు జరిగేది ఏంటంటే మన రక్తంలో, మన శరీరంలో ఉన్న రక్తంలో షుగర్ అనేది పెరిగిపోవడం, ఓకేనా. దాన్ని మన శరీరం నియంత్రించలేకపోవడం క్లోమం అంటాం, అంటే ప్యాన్క్రియాస్ గ్లాండ్. దీంట్లో తగినంత ఇన్సులిన్, ఓకేనా, ఈ ప్యాన్క్రియాస్ ఏం చేస్తుంది, మనకి ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇన్సులిన్ అంటే రక్తంలో చక్కెరని, అంటే మనకు రక్తంలో ఉండే షుగర్ ని మన సెల్స్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక తాళం లాగా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ సెల్ మెంబ్రేన్ అని ఉంటుంది. ఈ సెల్ మెంబ్రేన్ ఏం చేస్తుందంటే ఈ ఇన్సులిన్ ఏదైతే ఉందో ఈ ఇన్సులిన్ ఎప్పుడైతే
ఈ సెల్ యొక్క తాళం ఓపెన్ చేస్తుందో అప్పుడు మన బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ అబ్జర్వ్ చేసుకుంటుంది మామూలుగా. సో దాని ద్వారా మన శరీరానికి ఈ గ్లూకోజ్ అనేది అందుతుంది, ఎనర్జీగా కన్వర్ట్ అయిపోద్ది. కాకపోతే షుగర్ పేషెంట్లు ఏం జరుగుతుంది అంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వడం అనేది తగ్గొచ్చు, లేదా ఇన్సులిన్ ఉత్పత్తి అయినా కూడా సెల్ మెంబ్రెన్స్ అనేవి వాటిని సరిగా అందిపుచ్చుకోలేకపోవడం వల్ల కూడా రావచ్చు. సో ఈ రెండిటి కారణాల వల్ల మనకి షుగర్ అనేది వస్తుంది. సో అల్టిమేట్ గా మీ ప్యాన్క్రియాటిక్ గ్లాండ్ ఏదైతే ఉందో ఇది తక్కువ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేసినా, లేదా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిన తర్వాత, ఇన్సులిన్ ఉత్పత్తి అయిన తర్వాత సెల్స్ అనేది సరిగా అబ్జర్వ్ చేసుకోకపోవడం, వీటి వల్ల మనకి షుగర్ అనేది పెరిగిపోతా ఉంటుంది బ్లడ్ లో. ఓకేనా? సో ఎన్ని రకాల షుగర్లు ఉన్నాయి మనకి? షుగర్లో ఎన్ని రకాలు ఉన్నాయి? సో షుగర్లో మనకి టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, నెక్స్ట్ గెస్టేషనల్ డయాబెటీస్, ప్రీ డయాబెటీస్. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో మామూలుగా మన కణాలని కాపాడాలి. కానీ టైప్ 1 డయాబెటీస్ ఉన్నప్పుడు మనకి, టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటంటే మనకి రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో దాని యొక్క కణాలు మన బాడీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే బెటా హార్మోన్స్ మీద అటాక్ చేస్తాయి. ఓకేనా? క్లోమం అన్నాం కదా, ప్యాన్క్రియాటిక్ గ్లాండ్. ఈ ప్యాన్క్రియాటిక్ గ్లాండ్ జనరేట్ చేసే బెటా హార్మోన్స్ మీద ఈ ఆటో ఇమ్యూన్ సెల్స్ అనేవి, మనకి ఇమ్యూనిటీ సెల్స్ అనేవి అటాక్ చేసి వాటిని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఆటోమేటిక్గా మనకి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది పెరిగిపోతాయి అన్నమాట. సో ఇది టైప్ 1 డయాబెటీస్ అనేది ఏజ్ సంబంధం ఏం లేదు, ఎక్కువగా చిన్నపిల్లల నుండి కూడా రావడం జరుగుతుంది. సో ఇది టైప్ 2 డయాబెటీస్ కంటే కూడా నియంత్రించడం కొంచెం కష్టం. అందుకే మీరు గమనిస్తే కొంతమంది పిల్లలకి 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలకే షుగర్ ఉంది సార్ అని చెప్పి ఇన్సులిన్ వేస్తూ ఉంటారు. ఎందుకంటే అవి టాబ్లెట్స్తో మనం కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే అక్కడ డ్యామేజ్ చేస్తుంది ఎవరు? మన రోగ నిరోధక శక్తి దాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో అందుకని దాన్ని కంట్రోల్ చేయడం అనేది కష్టం అనమాట. నెక్స్ట్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్, ఈ టైప్ 2 డయాబెటీస్ అంటే రెగ్యులర్గా మనం చూసే షుగర్ పేషెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకు ఉండేది. దీంట్లో ఏం జరుగుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోవడం అంటే మన కణాలు ఏవైతే ఉన్నాయో, శరీర కణాలు, సెల్ మెంబ్రెన్స్, ఇవి ఇన్సులిన్ ని తీసుకోవడం అనేది తగ్గిపోతుంది అనమాట. ఇన్సులిన్ శరీరంలో ఉత్పత్తి అవుతుంది, కానీ అవి సెల్స్ అనేవి తీసుకోవడం అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటికి వేసే తాళం బుర్ర లాగా అనమాట. తాళంకి, మన తాళం బుర్ర ఉంది కదా, తాళం కప్పుకి మన తాళం అరిగిపోయింది అనుకోండి, తాళం రావడం కష్టం అవుతుంది. సో అట్లా అనుకోవచ్చు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోవడం వల్ల, లేదా అసలు ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల. అంటే ప్యాన్క్రియాటిక్ గ్లాండ్ ఏదైతే ఉందో అది అసలు ఇన్సులిన్ ఉత్పత్తి చేయడమే తగ్గిపోవడం. సో ఈ రెండిటి వల్ల మనకి ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. నెక్స్ట్ గెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఈ గెస్టేషనల్ డయాబెటీస్ ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా లేడీస్కి, ఈ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే షుగర్స్ అన్నమాట. వాళ్ళు బాడీ యాక్టివిటీ తక్కువ ఉండడము, ఎక్కువ బాడీ యాక్టివిటీ చేయకపోవడం, అంటే వాకింగ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఇవేం చేయకపోవడము, ఆహారం సరిగా టైంకి తీసుకోకపోవడం, మెత్తగా నమిలి మింగకపోవడము, ఇట్లాంటి కొన్ని జీవన శైలి మార్పుల వల్ల, ఆహార మార్పుల వల్ల వచ్చేదాన్ని గెస్టేషన్ డయాబెటీస్ అంటాం. అది కూడా ప్రెగ్నెన్సీ టైంలో. ఇది మ్యాక్సిమం మనకి పిల్లలు డెలివరీ అయిన తర్వాత తగ్గిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ప్రీ డయాబెటీస్. ప్రీ డయాబెటీస్ అంటే టైప్ 2 డయాబెటీస్ ఏదైతే అనుకున్నామో మనము, దానికి ముందుగా మనకు వచ్చే సూచననే ప్రీ డయాబెటీస్ అంటాం. అంటే నార్మల్ షుగర్ కంటే కూడా కొంచెం ఎక్కువ తక్కువలు అవుతా ఉంటుంది షుగర్. సో దాన్ని ప్రీ డయాబెటీస్ అంటాము. అది ముదిరితే మనకి టైప్ 2 డయాబెటీస్గా నిర్ధారిస్తారు అనమాట. సో ఇక్కడ ఈ 4 రకాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎక్కువగా సఫర్ అయ్యేది, ఎక్కువగా మనకు కనిపించేది ఏ షుగర్ పేషెంట్స్ అంటే టైప్ 2 డయాబెటీస్. సో ఈ టైప్ 2 డయాబెటీస్కి కారణాలు ఇంకా ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఒకసారి మనం చరిత్రలను చూసుకుంటే ఈ డయాబెటీస్ అనేది
ఎప్పుడొచ్చింది అసల? సో డయాబెటీస్ అనేది ఇతర దేశాల్లో చూస్తే ఈజిప్ట్ ప్రకారం క్రీస్తు పూర్వం 1550 నుండి ఓకేనా ఈ ప్రస్తావన అనేది ఉందన్నమాట. మధుమేహం లాంటి లక్షణాల గురించి మొట్టమొదట ఇతర దేశాల్లో ప్రస్తావనించింది ఎప్పుడంటే ఈజిప్ట్లో క్రీస్తు పూర్వం 1550 నుండి వచ్చిందనమాట. ఇది అధికంగా మనకి యూరిన్ అనేది పాస్ అవ్వడం, మూత్ర విసర్జనను పాస్ చేయడం వంటి లక్షణాలను వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఓకేనా. సో డయాబెటీస్ మెల్లిటాస్ అనే పదాన్ని వాళ్ళు ప్రతిపాదించారు. ఎవరు? ఆ మధుమేహం అంటే గ్రీక్లో దాటిపోవడం అని అర్థం వస్తుంది అనమాట. సో దీంట్లో కప్పోడియాస్కు చెందిన అరేటియాస్ క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ఈ మధుమేహం అనే పేరుని తీసుకొచ్చారనమాట. ఓకేనా. సో తర్వాత ముందుగా అందరికంటే కూడా ముందుగా ఈ మధుమేహాన్ని ప్రస్తావించింది కానీ దీన్ని బయటికి తీసుకొచ్చింది కానీ గ్రంథాల్లో రాసింది కానీ మన భారతదేశం సంబంధించిన వ్యక్తులే. సో దీంట్లో చరక సంహిత మరియు సుశ్రుత సంహిత అంటాం. వీళ్ళు సుమారుగా క్రీస్తు పూర్వం 600 క్రితం ఓకేనా గ్రంథాల్లో అంటే ఏది చరక సంహిత మరియు సుశ్రుత సంహిత అంటారు ఆ గ్రంథాలని. వాటిలో మధుమేహాన్ని మధుమేహ అని చెప్పి మెన్షన్ చేశారనమాట. అంటే అర్థం తేనె మూత్ర వ్యాధి అని అర్థం వస్తుంది అనమాట. సో ఇది మనకి భారతదేశంలో ఎప్పుడు సుమారుగా క్రీస్తు పూర్వం 600 శకం అప్పుడే దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది కీ ఎలిమెంట్స్ ఏంటి? ఓకేనా. కీ ఎలిమెంట్స్ ఆఫ్ ఇండియన్ డైట్. ఇంతకు ముందు మన భారతదేశంలో తీసుకునే ఆహారాలు ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి హోల్ గ్రెయిన్స్ అంటే సిరిధాన్యాలు కానివ్వండి, మిలెట్స్ లైక్ అంటే రాగి, జొన్న, సజ్జలు కానివ్వండి, మిగతా స్టేపుల్స్ ఏవైతే ఉన్నాయో కొర్రలు, అండు కొర్రలు, ఓకేనా, ఊదలు, సామలు ఇట్లాంటివి ఎక్కువగా తీసుకునేవాళ్ళు. నెక్స్ట్ సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. మనకి వాతావరణాన్ని బట్టి పెరిగే కూరగాయలని మరియు పండ్లని తినేవాళ్ళు. ఓకేనా. ఫ్రెష్గా తినేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల ఇంకొకటి ఏంటంటే ఏ సీజన్లో పండిన ఫ్రూట్ని ఆ సీజన్లో తినడం వల్ల ఆయుర్వేద ప్రకారం మనకి దోషాస్ అంటాం. ఆయుర్వేదిక్ దోషాస్ అంటే మన శరీరంలో ఉండే వాత పిత కఫ దోషాలు అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి సీజన్ని బట్టి. సీజన్లో పండే పండ్లు కూరగాయలు తీసుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి లెగ్యూమ్స్ అండ్ పల్సెస్ అంటే కందిపప్పు కానివ్వండి, పెసరపప్పు కానివ్వండి, ఇలాంటివి ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్. ఆ కందిపప్పు, పెసరపప్పు ఇవి కూడా ఎలా వాడేవాళ్ళు? పొట్టు పప్పులు వాడేవాళ్ళు ఇంతకు ముందు. ఓకేనా. అందువల్ల దాంట్లో మనకి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడం, ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ పీచు పదార్థాలు ఎప్పుడైతే మనం ఎక్కువగా తీసుకుంటామో మన రక్తంలో షుగర్ అనేది స్లోగా రిలీజ్ అవుతా ఉంటుంది అనమాట. ఓకేనా. ఒక్కసారిగా మనకి షుగర్ అనేది పెరగకుండా ఈ పీచు పదార్థాలు అనేవి అడ్డుపడతాయి. నెక్స్ట్ న్యాచురల్ స్వీట్నర్స్. న్యాచురల్ స్వీట్నర్స్ అంటే ఏంటి? ప్రకృతి మనకి ఇచ్చింది చెరుకు రసం ద్వారా తయారు చేసే బెల్లం లేదా తేనె. అత్యంత స్వచ్ఛమైన స్వీట్ ఏది అంటే తేనె. ఓకేనా. ఇవి కూడా అకేషనల్గా వాడేవాళ్ళు, అంటే అవసరాన్ని బట్టి వాడేవాళ్ళు. రీఫైన్డ్ షుగర్ అనేది అసలు లేదు. ఇప్పుడు మనం ఏదైతే పంచదార వాడుతున్నామో ఈ పలుకులు పంచదార అనేది అసలు లేదు. నెక్స్ట్ స్పైసెస్. స్పైసెస్ ఏం వాడేవాళ్ళు? పసుపు కానివ్వండి, పసుపు దగ్గర నుంచి మనకి మెంతులు కానీ, దాల్చిన చెక్క కానీ, నెక్స్ట్ కాకరకాయ కానివ్వండి, నెక్స్ట్ సొరకాయ, ఇవన్నీ కూడా స్పైసెస్గా కూడా వాడేవాళ్ళు. ఓకేనా. ఇప్పుడు కాకరకాయ ఉంది, కాకరకాయని ఎండబెట్టి పొడి చేసి వాటిని కూరల్లో కూడా వేసేవాళ్ళు. ఓకేనా. ఇవన్నీ కూడా యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ కలిగిన
గుడ్ మార్నింగ్ లీడర్స్. సారీ, సిగ్నల్ డ్రాప్ అయినట్టుంది, కట్ అయింది. సార్ ఓకేనా? వాయిస్ ఓకేనా? ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, వాయిస్ ఓకేనా? వాయిస్ వినిపిస్తుందా? సార్ వాయిస్ క్లియర్ సార్. థ్యాంక్ యూ. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సిగ్నల్ డ్రాప్ అయినట్టుంది. స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకి గీ అండ్ ఆయిల్స్. స్పైసెస్ అయిపోయాయి కదా. నెక్స్ట్ గీ అండ్ ఆయిల్స్, నెయ్యిని మరియు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూజ్ చేసేవారు. సో నెయ్యి మనకి గుడ్ ఫ్యాట్స్, అంటే మంచి కొవ్వు శాతంతో పుష్కలంగా ఉండేది. అవి కూడా మనకి అకేషనల్ గా వాడేవాళ్ళు. అకేషనల్ గా అంటే అవసరానికి మించి వాడేవారు కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఫాస్టింగ్ అండ్ మైండ్ఫుల్ ఈటింగ్. ఫాస్టింగ్ అనేది లంకనం అంటాం కదా. సో ఈ ఫాస్టింగ్ అనేది ఖచ్చితంగా వారంలో ఒకటి లేదా రెండు సార్లు ఫాస్టింగ్ ఉండడం. నెక్స్ట్ వచ్చేసి మైండ్ఫుల్ ఈటింగ్. మన శరీరానికి, మన కడుపుకి ఎంతైతే కావాలో అంత మాత్రమే ఆహారం తీసుకునేవారు. సో దానివల్ల ఎక్కువ అవడం కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం కానీ, కొలెస్ట్రాల్ పెరగడం కానీ ఇట్లాంటి సమస్యలు ఉండేవి కాదు. సో ఆకలి వేసినప్పుడే తినడం వల్ల ఆటోమేటిక్గా అరుగుదల కూడా బాగా జరిగి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేది. సో ఇవి మన ఏన్షియంట్ ఇండియన్ డైట్. నెక్స్ట్ లైఫ్ స్టైల్ పరిస్థితికి వస్తే, డైలీ ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ కానివ్వండి, ఫార్మింగ్ కానివ్వండి, యోగా చేయడం కానివ్వండి, నెక్స్ట్ సూర్య నమస్కారాలు చేయడం కానివ్వండి, నెక్స్ట్ మాన్యువల్ లేబర్ అంటే మిషనరీస్ లేకుండా ప్రతి పనిని చేత్తో, శరీరాన్ని కష్టపెడుతూ చేసేవాళ్ళు. నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా షుగర్కి చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కూడా మనకి షుగర్ అనేది పెరుగుతుంది. మీరు గమనిస్తే కొంతమంది మంచి డైట్ తీసుకుంటారు, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, అంటే వాకింగ్ చేయడం కానీ, ఎక్సర్సైజులు చేయడం కానీ ఇవన్నీ చేస్తారు. కానీ షుగర్ కంట్రోల్లో ఉండదు. రీజన్ ఏంటి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెరగడం వల్ల. మనం కొంతమందికి సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు రిజల్ట్స్ చాలా తక్కువగా కనిపిస్తా ఉంటాయి. రీజన్ ఏంటి అంటే వాళ్ళు అన్ని చేస్తున్నారు కానీ ఈ స్ట్రెస్.
సార్ వద్దాను సార్, వాయిస్ రావటం లేదు సార్. మనము ఏన్షియంట్ ఏన్షియంట్ లో మనం తీసుకున్న ఆహారం ఒకసారి మళ్ళీ బ్రీఫ్ గా చెప్తాను చూడండి. హోల్ గ్రెయిన్స్, మనకి రాగి, జొన్న, సజ్జలు లేదా ఊదలు, కొర్రలు, సామలు ఇలాంటివన్నీ తీసుకునేవాళ్ళు. ఎందుకంటే దీంట్లో గ్లిజమిక్ ఇండెక్స్ అనేది చాలా లోగా ఉంటుంది. గ్లిజమిక్ ఇండెక్స్ అనేది గ్లూకోజ్ లెవెల్స్ ని చాలా తక్కువగా మన బ్లడ్ లోకి రిలీజ్ చేస్తూ ఉంటది అన్నమాట. నెక్స్ట్, సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా సీజనల్ గా మనకి వాతావరణ అనుకూలంగా పండే పండ్లు లేదా కూరగాయలనే తీసుకునేవారు. కాబట్టి ఎటువంటి దోషాస్ అంటాం, వాతాపిత కఫ దోషాలు అనేవి బ్యాలెన్స్డ్ గా ఉండేవి. నెక్స్ట్, లెగ్యూమ్స్ అండ్ పల్సెస్. ఇవి మనకి ఇప్పుడు ఏదైతే మనం కందిపప్పు, పెసరపప్పు, అన్ని మినపప్పు ఇవన్నీ పొట్టు తీసేసిన పాలిష్డ్ పప్పు ఏదైతే వాడుతున్నామో అవి వాడేవాళ్ళు కాదు. మన పాత కాలంలో ఏం వాడేవాళ్ళు అంటే మనకి పొట్టు పప్పులు వాడేవాళ్ళు. పొట్టు పప్పు అంటే కందులు ఉన్నాయి కదా, వాటిని వేపుకొని పప్పు చేసుకునే వాళ్ళు. మినపప్పు గాని, పెసరపప్పు గాని ఇవన్నీ కూడా పొట్టు పప్పులు వాడేవాళ్ళు. గారెలు గాని, వడలు గాని అంటాం కదా, ఇవి కూడా పొట్టు పప్పుతో తయారు చేసేవాళ్ళు. వీటిలో రిచ్ ఫైబర్స్ ఉండేవి, అంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేవి. అలాగే ప్రోటీన్ సోర్స్ కూడా ఎక్కువగా ఉండేది. దీనివల్ల ఎప్పుడైతే పీచు పదార్థాలు మీరు ఎక్కువగా తీసుకుంటారో మీ బ్లడ్ లో షుగర్ అనేది నిదానంగా రిలీజ్ అవుతుంది. సో దానివల్ల ఒక్కసారిగా మీకు షుగర్ పెరగడము అనేది ఉండదు. నెక్స్ట్, న్యాచురల్ స్వీట్నర్స్. న్యాచురల్ స్వీట్నర్స్ అంటే మనకి తేనె లేదా చెరుకు రసం నుంచి తీసిన బెల్లం. ఇంతకు ముందు కూడా అకేషనల్ వాడేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్. పసుపు కానివ్వండి, మెంతులు కానివ్వండి, ఓకేనా, దాల్చిన చెక్క కానివ్వండి, లవంగాలు కానివ్వండి, నెక్స్ట్ బిట్టర్ గార్డ్ ఉంది కదా, కాకరకాయ కానివ్వండి, వీటిని కూడా స్పైసెస్ లో మసాలా పొడుల్లో వాడేవాళ్ళు అనమాట. ఎండబెట్టి పొడి చేసుకొని కూరల్లో వేయడం వల్ల షుగర్ అనేది ఎప్పటికప్పుడు మనకి కంట్రోల్ అవుతూ ఉండేదన్నమాట. యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉండేవి వీటిలో, మెంతులు కానివ్వండి, పసుపు కానివ్వండి, లేదా కాకరకాయ కానివ్వండి వీటిల్లో. ఓకేనా. నెక్స్ట్, గీ అండ్ ఆయిల్స్, అంటే నెయ్యి ప్లస్ గానుగ నూనెలు. ఇవి కూడా మోడరేట్ గా యూజ్ చేసేవాళ్ళు. 1-2 స్పూన్లు మాత్రమే వేసి చేసేవాళ్ళు అనమాట. ఎక్కువగా దేశీ గీ అంటే మన భారతదేశంలో ఉన్న గోవుల ద్వారా పాలు తీసి వాటి ద్వారా ఆ, ఉపవాసాలు, లంకనం అంటాం కదా. సో వారానికి 1-2 సార్లు ఉపవాసాలు ఉండడం. అండ్ మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఎంత అయితే అవసరమో అంత మాత్రమే టైంకి తినడం. టైంకి అంటే మళ్ళీ మన ఏదైతే, ఓకేనా, టైం కంటే ఎప్పుడైతే ఆకలి వేస్తుందో ఆకలిని బట్టే తినడం అనమాట. కానీ ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తున్నామంటే కళ్ళకి నచ్చితే తింటూ ఉన్నాం. ఓకేనా. సో అట్లా కాకుండా మనకి పూర్వం ఎప్పుడైతే ఆకలి అనేది వేస్తుందో శరీరానికి, ఎప్పుడైతే మనకి ఆహారం అవుతుందో అప్పుడే తినేవాళ్ళు. నెక్స్ట్, లైఫ్ స్టైల్లో చూస్తే, అంటే జీవన శైలిలో చూస్తే డైలీ ఫిజికల్ యాక్టివిటీ. ఓకేనా. డైలీ ఫిజికల్ యాక్టివిటీ అంటే వ్యాయామం కానివ్వండి, లేదా ఫార్మింగ్ వ్యవసాయం కానివ్వండి, నడవడం కానివ్వండి, ఓకేనా, యోగా చేయడం కానివ్వండి, మాన్యువల్ లేబర్ ఏ పనైనా కూడా
స్వతహాగా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్ని మిషనరీస్ వాడుతున్నాం. నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఒత్తిడి. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది షుగర్కి. మీరు చాలా మందిని గమనిస్తే సప్లిమెంట్స్ వాడుతుంటారు, మందులు వాడుతుంటారు, డైట్ బాగుంటుంది, అయినా కూడా షుగర్ అనేది పెద్దగా కంట్రోల్లో ఉండదు. దీనికి కారణం ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెరగడం, ఒత్తిడి అనేది వారు ఎక్కువగా తీసుకోవడం. సో ఈ ఒత్తిడి పెరగడం వల్ల షుగర్ అనేది కంట్రోల్ అవ్వదు. కానీ పూర్వం మనకి మెడిటేషన్ ద్వారా కానివ్వండి, లేదా ప్రేయర్స్ అంటే గుళ్ళకో, చర్చిలకో, మసీదులకో రెగ్యులర్గా వెళ్ళడం, అక్కడ ప్రేయర్స్ చేయడం, నెక్స్ట్ కమ్యూనిటీ లైఫ్, నలుగురిలో కలిసి బతకడం, ఉమ్మడి కుటుంబాలు అవ్వచ్చు, లేదా బయట రచ్చబండల దగ్గర నలుగురు ఐదుగురు కూర్చొని చర్చించుకోవడము, మాట్లాడుకోవడం, ఊరి గురించి కానీ ఇంటి గురించి కానీ ఎప్పటికప్పుడు మాట్లాడుకొని వాటిని సర్దుబాటు చేసుకోవడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది మనకి తక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనకి షుగర్ అనేది రావడం అనేది జరగదు. ఒకవేళ వచ్చినా కూడా ఎక్కువగా మనకి స్పైక్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి? స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది బాగా చేసేవాళ్ళు. నెక్స్ట్ ఎర్లీ డిన్నర్స్ అండ్ నో స్నాకింగ్. ఇప్పుడు మనము సాయంత్రం పూట 4, 5 ఆ టైంలో బోండాలని, వడలని, బజ్జీలని, ఈ పానీపూరీలను ఏదో ఒకటి తీసుకుంటా ఉంటాం డైలీ. తీసుకొని మళ్ళీ రాత్రి భోజనం చేసేసరికి 10, 11 ఆ టైం అవుతుంది. అవునా? కానీ పాత కాలంలో అలాంటి స్నాకింగ్ అలవాటు ఏముండేది కాదు. స్నాకింగ్ అంటే సాయంత్రం పూట ఎన్న చెడిబడి తినడం అనేది ఉండేది కాదు. త్వరగా ఆహారాన్ని తీసేసుకునేవాళ్ళు. అంటే 6, 7 లోపే డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతుంది రాత్రిపూట. సో దానివల్ల రాత్రిపూట మనకి ఎక్కువ షుగర్స్ అనేది స్పైక్ అవ్వకపోవడం వల్ల ఈ షుగర్ అనేది ఎక్కువగా కనిపించేది కాదు పాత కాలంలో. సో నెక్స్ట్ బ్రీఫ్‌గా చూద్దాం ఒకసారి ఏన్షియంట్ ఫుడ్ హ్యాబిట్స్‌కిను మన మోడర్న్ చేంజ్‌కి డిఫరెన్స్ ఏంటి? దానివల్ల కలిగిన ఎఫెక్ట్‌లేంటి? ఒకసారి చూద్దాం. పాతకాలంలో మిల్లెట్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ తీసుకునేవాళ్ళు. అంటే సిరిధాన్యాలు కానివ్వండి, పొట్టు పప్పులు కానివ్వండి, ఇవి తీసుకునేవాళ్ళు. ఇప్పుడొచ్చేసి కంప్లీట్‌గా వైట్ రైస్ లేదా రీఫైన్డ్ వీట్ అంటే గోధుమ పిండి కానివ్వండి, రీఫైండ్ చేసినవి వాడుతున్నాం. దీనివల్ల వెంటనే మీరెప్పుడైతే ఆహారం తీసుకుంటున్నారో అప్పుడే ఇమ్మీడియేట్‌గా మీకు షుగర్ లెవెల్స్ అనేది పెరగడం జరుగుతుంది. ఈ వైట్ రైస్ వీటి వల్ల. ఎందుకంటే దాంట్లో సార్ వాయిస్ క్లియరేనా? సిగ్నల్ డ్రాప్ అవుతున్నట్టుంది. క్లియర్ గా ఉంది సార్ సార్. ఇప్పుడు క్లియర్ సార్. మధ్య మధ్యలో యెస్. సిగ్నల్ ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. ఇప్పుడు ఓకే కదా సార్? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. సారీ లీడర్స్, సిగ్నల్ డ్రాప్ అవుతున్నట్టుంది. చూడొచ్చు పాతకాలంలో మనకి మిల్లెట్స్ అవి తీసుకునేవాళ్ళు. ఇప్పుడైతే మనము వైట్ రీఫైన్డ్ ఫ్లోర్స్ అంటే గోధుమ పిండి ఇవన్నీ కూడా మనము ప్రాసెస్డ్వి అంటే రీఫైండ్ చేసినవి వాడుతున్నాం కాబట్టి షుగర్ లెవెల్స్ ఒకసారిగా పెరుగుతున్నాయి. నెక్స్ట్ న్యాచురల్ అండ్ సీజనల్ వెజిటేబుల్స్. ఏవైతే కాలానుసారంగా మనకి ప్రకృతి ఆధారంగా పండే పంటలు ఏవైతే ఉన్నాయో సీజన్ బట్టి వాటిని మాత్రమే తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నాము, క్యానెడ్ ఫుడ్స్ తింటున్నాము, హైబ్రిడ్ వెజిటేబుల్స్, హైబ్రిడ్ ఫ్రూట్స్ తింటున్నాం. దీనివల్ల పీచు పదార్థాలు తక్కువగా ఉండడం, న్యూట్రియంట్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో షుగర్స్ అనేవి ఒక్కసారిగా పెరుగుతున్నాయి. నెక్స్ట్ అకేషనల్ స్వీట్స్. ఈ స్వీట్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా, పంచదారతో చేసినవి కానివ్వండి, తేనె కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ స్వీట్స్ అనేవి చాలా తక్కువగా పండగలు వచ్చినప్పుడు లేదా ఏ సందర్భాన్ని బట్టో తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఫ్రీక్వెంట్ ఇంటేక్ రోజు రోజు మన లైఫ్ లో ఏదో విధంగా మనం
టీ కాఫీల్లో పంచదార వేసుకోవడం కానివ్వండి, స్వీట్స్ తీసుకోవడం కానివ్వండి, ఏదో ఒక విధంగా మనము ఈ షుగర్స్ అనేది బాడీకి అందిస్తూనే ఉన్నాం. దానివల్ల ఇన్సులిన్ మీద ఓవర్లోడింగ్ అవుతుందన్నమాట. అంటే అవసరానికి మించి ఇన్సులిన్ని శరీరం ఉత్పత్తి చేయాల్సొస్తుంది. సో, అందువల్ల ప్యాన్‌క్రియాటిక్ గ్లాండ్ అనేది త్వరగా మనకి దెబ్బతిని షుగర్ అనేది కంట్రోల్‌లో ఉండకుండా పోతుంది. నెక్స్టు ఇంట్లో వండుకునే ఫ్రెష్ ఫుడ్‌ని తినేవాళ్ళు. కానీ ఇప్పుడంతా గూడా ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ లేదా జంక్ ఫుడ్డు, ఓకేనా? బయట ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ అనేవి ఎక్కువైపోయాయి. దీనివల్ల న్యూట్రియంట్స్ అనేది తక్కువైపోయి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువైపోతుంది. దీనివల్ల షుగర్ అనేది మనకి ఎక్కువగా పెరిగిపోతుంది. నెక్స్టు ఫిజికల్ లేబర్ అండ్ వాకింగ్. ఇంతకుముందు ఏదైనా గాని కష్టపడి మన చేతులతో, మన కాళ్ళతో నీట్‌గా పని చేసుకునే వాళ్ళు ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటయిపోయింది. అంటే కూర్చొని పని చేయడం ఎక్కువ అయిపోయింది. దానివల్ల ఒబెసిటీ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతా ఉంది. సో, ఇంత తేడా ఉందన్నమాట. పాత కాలానికి, మనకి, మన పెద్దలకి ఇప్పటికి. సో, ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే ది వైట్ ట్రియో అంటాం. సో, ఈ వైట్ ట్రియో కాన్సెప్ట్ ఏంటంటే వైట్ రైసు, వైట్ ఫ్లోరు, వైట్ షుగరు. ఇవి ఎప్పుడైతే మనము మన శరీరానికి ఇవ్వడం ఆపుతామో, ఆటోమేటిక్‌గా మనకి టైప్ 2 డయాబెటిస్ అనేది కంట్రోల్‌లోకి రావడం మనం చూడొచ్చు. 15, 20 రోజుల్లోనే మనకి కంట్రోల్‌లోకొస్తుంది. వైట్ రైస్ ఎందుకు తినకూడదు? అసలు రైస్ తినకూడదని కాదు గానీ, వైట్ రైస్ తినకూడదు. వైట్ రైస్ ఎందుకు తినకూడదు? వైట్ రైస్ అనేది కంప్లీట్‌గా 2-3 పాలిష్‌లు చేసిన బియ్యం. సో, ఆ పాలిష్ చేసినప్పుడు ఆ బియ్యం మీద ఉండే పొట్టు ఏదైతే ఉందో ఈ బ్రాన్ అనేది మనకి ఎగిరిపోవడం. సో, ఇది పోవడం వల్ల దాంట్లో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువుంటుంది మనకి. అట్లాగే ఫైబర్ అనేది ఉండదు. దాంట్లో ఉన్న పోషకాలనేది మనకి అందవు. పోషకాలు ఏముంటాయి మనకి? బి కాంప్లెక్స్ అందుతుంది. విటమిన్ ఏ అండ్ డి ఉంటుంది. ఫైబర్ ఉంటుంది. ఇవన్నీ గూడా మనకి లాస్ అనేది అవుతామనమాట. సో, అందుకే ఈ 3 ఎప్పుడైతే మనము ఇంకొకటి వైట్ ఫ్లోర్ అన్నాం గదా! ఇది గూడా అంతే. వైట్ ఫ్లోర్‌లో గూడా బ్రాన్‌ని తీసేసి మిగతా వైట్ ఫ్లోర్ ఏదైతే ఉందో దాంట్లో ఎటువంటి పోషకాలు లేని, ఫైబర్ లేని అంటే పీచు పదార్థాలు లేని పిండిని వాడడం. నెక్స్ట్ వైట్ షుగర్. ఈ పంచదార ఏదైతే ఉందో, ఒక్క పంచదారలో మొత్తం మనం పంచదార తయారు జేయడానికి టోటల్‌గా 24-27 రకాల కెమికల్స్‌ని వాడతారు. అందుకే పంచదార తినొద్దు అని చెప్తాం. అది గెడ్డ కట్టడానికి ఒక కెమికలు, షైనింగ్ రావడానికి ఒక కెమికలు, పెలుచుగా ఇరిగిపోకుండా ఉండడానికి ఒక కెమికలు. ఇట్లా మొత్తం 24-27 రకాల కెమికల్స్‌ని వాడడం జరుగుతుంది పంచదారలో. అందుకే పంచదార తీసుకోవడం అనేది ఆపేయమని చెప్తాం. షుగర్ ఉన్న వాళ్ళే గాదు, పిల్లలకు కూడా. ఓకేనా? నెక్స్ట్ చూస్తే గనక డయాబెటిస్‌లో మన దేశం సెకండ్ ప్లేస్‌లో ఉంది. హైయెస్ట్ నంబర్ ఆఫ్ డయాబెటిక్ ఎవరు అంటే ఇండియా. సో, ఇండియా ఈస్ హోమ్ టు ద సెకండ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ డయాబెటిక్ ఇన్ ద వరల్డ్ అని బిరుదు గూడా ఉందన్నమాట. చైనా తర్వాత మన దేశమే డయాబెటిస్ కేసెస్‌లో ఎక్కువుంది. ఓకేనా? డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అనేది ఇండియాకున్న బిరుదు. అంటే ఆల్‌మోస్ట్ 100 మిలియన్‌లు అంటే కోటికి పైగా డయాబెటిక్ పేషెంట్స్ అనేది 2023 నాటికున్నారు. 2025 సర్వే ప్రకారం ఇది దాదాపుగా 1,50,00,000-2,00,00,000కు చేరిందనే అంచనా ఉంది. సో, టైప్ 2 డయాబెటిస్ అనేది మోస్ట్ కామన్. చిల్డ్రన్స్‌లో గాని, కుర్రతనంలో 20, 25 ఏళ్లున్న పిల్లలకు గూడా టైప్ 2 డయాబెటిస్ వస్తూ ఉంది. సో, ఇందాక ఆల్రెడీ అనుకున్నాం మనం. టైప్ 1 అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్. అది ఇమ్యూనిటీ ప్రాబ్లమ్ వల్ల వచ్చేది. కానీ టైప్ 2 డయాబెటిసు చిన్న వయసులోనే రావడానికి కారణం మన జీవనశైలి, ఆహారపు మార్పులు. ఓకేనా? సో, ఈ డయాబెటిస్ అనేది మనము ఎలా అదుపులోకి తెచ్చుకోవాలి? ఓకేనా? ఎలా మనం దీన్ని కంట్రోల్ చేయాలి? ఎలా మనం దీన్ని పూర్తిగా మన శరీరం నుంచి నిర్మూలించాలి? దానికి మనం ఏం చేయాలి? సో, దీనికి సమాధానము మన భారతీయ ఆహార సూత్రాలకు అంటే ప్రాచీన ఆహార సూత్రాల్లోనే మనకి జవాబనేది దొరుకుతుంది. మన మూలాల్లోనే దీనికి జవాబుంది. ఓకేనా? దీన్ని మళ్ళీ తిరిగి రావడం గానివ్వండి, ఓకేనా? ఎక్కువ మనం అవ్వకుండా చేసుకోవాలి అంటే మనకున్న ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ప్రాచీన భారతీయ ఆహార సూత్రాలేవైతే ఉన్నాయో, ఇప్పుడు దాకా మనం
మాట్లాడుకున్నవి వీటిని మళ్ళీ తిరిగి తీసుకురావడం. ఎప్పుడైతే మన జీవన శైలిలోకి వీటిని తిరిగి తీసుకొస్తామో ఆటోమేటిక్ గా మనకి ఇవి తక్కువ అవడం జరుగుతుంది. ఎక్కువ సిరిధాన్యాలు తినడము, నెక్స్ట్ తాజా ఆహారం ఎప్పటికప్పుడు వండుకొని తినడం, ఓకేనా. చక్కెర అనేది తీసుకోకపోవడం, ఎక్కువ వాకింగ్ చేయడం, శరీరాన్ని కష్టపెట్టడం, ఇవి చేస్తే ఖచ్చితంగా షుగర్ అనేది మనకి షుగర్ని తిప్పికొట్టడంలో మనం ముందడుగు వేయొచ్చు, ఓకేనా. సో ఈ ఆయుర్వేదంలో మనకి ఎక్కువగా ఉన్న సొల్యూషన్ లో మన కంపెనీ తీసుకొచ్చిన సప్లిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? సో ఆయుర్వేదం ప్రకారం డయాబెటీస్ అనేది ఒక రుగ్మత మాత్రమే, అది ఎటువంటి దీర్ఘకాలిక రోగము కాదు. సో మరి మన కంపెనీ దీనికి తీసుకొచ్చిన సొల్యూషన్ ఏంటి? వెస్టేజ్ లో దీనికి ఉన్న సొల్యూషన్ ముందు ముఖ్యంగా రైస్ బ్రాన్ ఆయిల్. ఆల్రెడీ ఇందాక మనం అనుకున్నాము, మన పెద్దవాళ్ళు నెయ్యి లేదా గానుగ నూనెలు మాత్రమే వాడేవాళ్ళు, ఎందుకంటే మంచి కొవ్వు శాతం మాత్రమే ఉండేది, చెడు కొవ్వు అనేది మనకి ఉండేది కాదు. సో అట్లాగే మన వెస్టీజ్ లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్లో కూడా ఇది ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ ఆయిల్ అంటే కొవ్వు పదార్థాలు అనేవి, చెడు కొవ్వు అనేది మనకి ఉండదు, కాబట్టి కొలెస్ట్రాల్ ఫ్యాట్ పెరగడం అనేది ఉండదు, అరుగుదల పెరుగుతుంది. అట్లాగే ఫోర్టిఫైడ్ విటమిన్ ఏ అండ్ డి ఉంటాయి. ఇది మనకి షుగర్ బీపీ కంట్రోల్ అవడానికి, కంటి చూపు మెరుగవడానికి, నరాలు బలహీనతను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి ఈ నూనెను మనకి దేంతో తయారు చేస్తారు? తౌడుతో తయారు చేస్తారు. తౌడులో ఉన్న ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, తౌడు నుంచి తీసిన నూనెలో గమ్మా ఒరిజినల్ అని ఉంటది. ఇది మీకు మరి ఏ ఇతర ఆయిల్లోనూ లభించదు. ఈ గమ్మా ఒరిజినల్ ఏం చేస్తుందంటే మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యం ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటుందో మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఒక్కసారిగా స్పైక్ అవ్వకుండా, కొలెస్ట్రాల్ పెరగకుండా ఈ గమ్మా ఒరిజినల్ అనేది ఉపయోగపడుతుంది. ఇది కేవలం మీకు తౌడు నూనెలో మాత్రమే ఉంటుంది. సో అది మనకి మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్లో 1500 mg అనేది ఉంటుంది అనమాట, 2 లీటర్లకు గాను. మీరు డబ్బా మీద కూడా చూడొచ్చు, డబ్బా మీరు ఎదురుగా పెట్టుకుంటే కుడివైపున కింద రాసి ఉంటుంది గమ్మా ఒరిజినల్ 1500 mg పర్ 2 లీటర్స్ కి, ఓకేనా. సో ఈ నూనెని షుగర్ బీపీ ఉన్న పేషెంట్స్ కంటిన్యూగా వాడడం వల్ల షుగర్ కంట్రోల్ అవడానికే కాకుండా జీర్ణక్రియకు కానివ్వండి, నరాలు ఒత్తిడి తగ్గించడానికి కానివ్వండి, గ్యాస్ ట్రబుల్ తగ్గించడానికి కానివ్వండి, ఓకేనా, వీటికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఇతర ప్రయోగాలు కూడా చాలా ఉన్నాయి, చర్మానికి కానీ జుట్టుకు కానీ మంచి ఆరోగ్యాన్ని, ఒత్తుగా పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఇట్లా మనకి ఈ సప్లిమెంట్స్ లో అలోవెరా కానివ్వండి, గ్లూకో హెల్త్, నీము, స్టీవియా, నోని, ఫైబరు, స్పిర్లినా, సీబక్తాను, ఫ్లాక్స్ ఆయిల్, ఇట్లా చాలా మన ఈ బాడీ కండిషన్ ని బట్టి మనం వాడొచ్చు. వాటిలో ముఖ్యంగా ఖచ్చితంగా వాడాల్సినవి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి గ్లూకో హెల్త్. సో ఈ గ్లూకో హెల్త్ అనేది షుగర్ పేషెంట్స్ కి మనం ఖచ్చితంగా ఇచ్చే ఒక సప్లిమెంట్. దీనిలో ఉసిరికాయ కానివ్వండి, పసుపు, దాల్చిన చెక్క, విజయసార అంటే వెంగి అని కూడా అంటాము, నెక్స్ట్ తిప్పతీగ కానివ్వండి, బిల్లగన్నేరు, నెక్స్ట్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, ఇవి ఈ 7 రకాల వాటితో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ కరోనాలో చూసాం మనం, ఇమ్యూనిటీని పెంచడానికి, ప్యాన్క్రియాటిక్ గ్లాండ్ ని రీజనరేట్ చేయడానికి తిప్పతీగ చాలా పుష్కలంగా పనిచేస్తుంది. మీకు గుర్తుంటే ఆనందయ్య గారి మందు కరోనాకి, దాంట్లో ముఖ్యంగా వాడిన ఇంగ్రీడియంట్ తిప్పతీగ, ఓకేనా. అట్లాగే ఇందాక మనం అనుకున్నాం స్పైసెస్ లో పసుపు, దాల్చిన చెక్క అన్నాం కదా, అవి కూడా ఇక్కడ మనకి క్యాప్సిల్లో లభిస్తున్నాయి. గ్రీన్ టీ కానివ్వండి, ఓకేనా, విజయసార కానివ్వండి, బిల్లగన్నేరు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు మీ ప్యాన్క్రియాటిక్ గ్లాండ్ ని రీజనరేట్ చేసి, ఓకేనా, ప్యాన్క్రియాటిక్ గ్లాండ్ ని రీజనరేట్ చేసి బెటా హార్మోన్స్ ని పుష్కలంగా ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే బెటా హార్మోన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయో మీకు ఇన్సులిన్ అనేది, చాలా ఆరోగ్యకరమైన ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దాన్ని మీ సెల్ మెంబ్రెన్స్ తీసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.
మరి ఈ గ్లూకో హెల్త్ని మనం ఎలా వాడాలి? 200 నుండి 250 లోపు షుగర్ ఉన్న వాళ్ళకి ఇది తినే అరగంట ముందు ఉదయం 1, రాత్రి 1. తినే అరగంట ముందు ఉదయం 1, రాత్రి 1. లేదు 250 పైగా షుగర్ ఉంది, ఎక్కువ కంట్రోల్ అవ్వడం లేదు అంటే ఉదయం 2, సాయంత్రం 2 తినే అరగంట ముందు. ఉదయం 2, సాయంత్రం 2 తినే అరగంట ముందు వేయాలి. సో ఇలా చేయడం వల్ల వాళ్ళకి 15 నుండి 21 రోజుల లోపు షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇలా వాడడం వల్ల మీకు 15 నుండి 21 రోజుల్లోనే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. కనీసం 50 నుండి 100 పాయింట్ల షుగర్ మీకు కంట్రోల్ అవుతుంది కేవలం 15 నుండి 21 రోజుల లోపే. కానీ మీరు ఇంగ్లీష్ మెడిసిన్ చూడండి, వాళ్ళు ఈరోజు టాబ్లెట్ వేసుకుంటేనే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఒక్కరోజు టాబ్లెట్ ఆపినా షుగర్ అనేది ఇమీడియట్గా పెరిగిపోతుంది. ఓకేనా? కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 15-21 రోజుల పాటు ఇది దాని పనిని అది చేస్తుంది. మీకు షుగర్ కంట్రోల్ అవ్వకపోవడం ఏముండదు. ఇది చేసే పని ఏంటంటే ఇన్సులిన్ని ఆరోగ్యకరంగా మనకి తీర్చిదిద్దుతుంది. బెటా హార్మోన్స్ అనేది ఆరోగ్యంగా ఉత్పత్తి అయ్యి ఇన్సులిన్ను రెసిస్టెన్స్ అనేది లేకుండా సెల్లులోకి నిక్షిప్తం అవ్వడానికి మంచి ఆరోగ్యకరమైన ఇన్సులిన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు వాడంగానే షుగర్ కంట్రోల్ అవ్వాలి అనే వాళ్ళకి ముందుగా చెప్పండి. 15 నుండి 21 రోజులు ఇది మీ ప్యాన్క్రియాటిక్ గ్లాండ్‌ని రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్ నీమ్ క్యాప్సిల్స్. ఈ నీమ్ క్యాప్సిల్స్ రోజువారీ వేప నూనె మీకు ఈ క్యాప్సిల్‌లో ఉంటుంది. 0.25 ml. ఓకేనా? ఒక క్యాప్సిల్‌లో మనకి ఉండడం జరుగుతుంది. ఇదేం చేస్తుందంటే రోజువారీ మీ రక్తంలో ఉన్న షుగర్‌ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే యాంటీబయాటిక్‌గా, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌గా కూడా ఇది ఉపయోగపడుతుందన్నమాట. ఇది మీకు షుగర్‌ని తగ్గించడమే కాకుండా మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డీటాక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇది మీకు రోజువారీ షుగర్‌ని కంట్రోల్ చేయడానికి, షుగర్ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి బాగా పనిచేస్తదన్నమాట. నెక్స్ట్ నోని. ఈ నోని అనేది చాలా ప్రాముఖ్యమైన పండు. ఈ నోని అనేది మనం డైరెక్ట్‌గా తినడానికి పనికిరాదు కానీ మందుల్లోకి ఎక్కువగా విరివిగా వాడుతుంటారు. ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్‌లకి ఇచ్చేది ఈ నోని. జ్యూస్‌గా కానీ క్యాప్సూల్ రూపంలో గానీ అందిస్తూ ఉంటారు. క్యాన్సర్ కణాలను గూడా చంపేంత అద్భుతమైన శక్తి కలిగిన పండిది. దీన్ని మరిండా సిట్రిఫోలియా సారం అని గూడా అంటారు. ప్రతి క్యాప్సూల్‌లో మీకు 500 ఎంజీ సారం ఉంటదన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఉన్న ఇంకొక అద్భుతమైనది 09. ఇది నోనిలో ఉండే అత్యంత ముఖ్యమైన పదార్థం అన్నమాట. దీని వల్లనే శరీర కణాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి స్ట్రాంగ్‌గా తయారవుతాయి. ఓకేనా? ఈ సెల్స్ యొక్క కణాలు ఏవైతే ఉన్నాయో ఈ కణాల యొక్క గోడల రంధ్రాలను విస్తరింపజేసి, అంటే ఇప్పుడు మనకి సెల్ మెంబ్రేన్‌లోకి ఇన్సులిన్ ఎళ్ళాలి గదా! ఇన్సులిన్ ఎళ్ళాలంటే సరైన దారనేది కరెక్ట్‌గా ఉండాలి. సో తాళం పెద్దగా ఉంది, తాళం బుర్ర చిన్నగా ఉంది. తాళం పడతదా? లేదు. సో అలాంటి అప్పుడు ఈ 09 అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ కణాలు రంధ్రాల్ని విస్తరింపజేసి ఈ ఇన్సులిన్ అనేది లేదా పోషకాలనేవి సెల్స్ బాగా అబ్జర్వ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. కాకపోతే నోనిలో ఉండే ఒక మైనస్ ఏంటంటే దీంట్లో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. అది యాక్చువల్‌గా మంచి విషయమే కానీ కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి పొటాషియం అనేది ఇవ్వకూడదు కాబట్టి డయాలిసిస్ పేషెంట్స్ కానివ్వండి, యూరినల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, మనం పొటాషియం ఎక్కువగా ఇవ్వకూడదు కాబట్టి కిడ్నీ సమస్యలు గనక ఉంటే ఈ నోనిని వాడకూడదు. ఓకేనా? ఇది మీకు బెటా సెల్స్‌ని ఉత్పత్తి చేయడానికి మరియు కణాల యొక్క రంధ్రాలను విస్తరింపజేసి ఇన్సులిన్ అనేది కణాలు తీసుకోవడానికి ఎక్కువ ఉపయోగపడుతుందన్నమాట. బెటా హార్మోన్స్‌ను కూడా పుష్కలంగా ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకుంటది. కానీ ఆల్రెడీ డయాబెటిస్‌తో బాధపడుతూ కిడ్నీ ప్రాబ్లమ్స్ గూడా ఉంటే
ఈ నూనె అనేది ఇవ్వకూడదు. అట్లాగే గర్భవతులకు కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా లేదా డాక్టర్ సలహా లేకుండా ఇవ్వకూడదు. ఎందుకంటే పొటాషియం ఎక్కువ ఉంటే వేడి ఎక్కువ చేస్తుంది. గర్భం పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గర్భవతులకు మరియు కిడ్నీ పేషెంట్స్ కు ఈ నూనె అనేది ఇవ్వకూడదు. ఒకవేళ వాళ్ళకి ఇతర ఏ సమస్యలు లేవు, ఓన్లీ షుగరే కనుక ఉంటే ఉదయం సాయంత్రం తినే 40 నిమిషాల ముందు తినే 40 నిమిషాలు లేదా గంట ముందు నూనె అనేది వేసుకోవచ్చు. ఒకవేళ వేడి చేస్తున్నా మలబద్ధకం లాంటివి ఏమన్నా అనిపించినా కొంతమందికి ఇవి ఫ్రీ మోషన్ అవుతుంది. కొంతమందికి ఏమో మలబద్ధకం వచ్చే అవకాశాలు ఉంటాయి నూనె వల్ల, వేడి తట్టుకోలేని వాళ్ళ బాడీకి. సో అలాంటి వాళ్ళు ఒక్క పూట వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఏ సమస్య లేని వాళ్ళు వేసుకుంటే 2 పూటలు వేసుకోవచ్చు తినే 40 నిమిషాలు లేదా గంట ముందు. ఏదన్నా సమస్య ఉన్న వాళ్ళు, బాడీ హీట్ చేయడము ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళైతే ఒక్క పూట మాత్రం ఉదయం పూట లేదా సాయంత్రం పూట గాని తినే ఒక 40 నిమిషాలు లేదా గంట ముందు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అలోవెరా. ఈ అలోవెరా అనేది మనకి ఎన్నో ఉపయోగాలతో నిక్షిప్తమైన అద్భుతమైన సప్లిమెంట్. ఇది కలబంద సారం నుంచి మనకి ఈ క్యాప్సూల్ అనేది తయారు చేస్తారు. ఓకేనా? ఇది ఇందులో మనకి 20కి పైగా అమినో యాసిడ్లు, విటమిన్లు, ఎంజైమ్లు, ఖనిజ లవణాలు అంటాం. అంటే శరీరానికి కావాల్సిన ముఖ్యమైన అమినో యాసిడ్లు, ఆమ్లాలు కానివ్వండి, లేదా ఎంజైమ్స్ కానివ్వండి, లేదా మనకి లవణాలు అంటే విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, మనకి కావాల్సినవి చాలా వరకు ఈ అలోవెరాలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే ఏ పేషెంట్ అయినా కూడా, అది ఏ పేషెంట్ అయినా కానివ్వండి, మనం అలోవెరా అనేది ఖచ్చితంగా సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఉపయోగాలు చూస్తే జీర్ణక్రియ మెరుగుదల. మెయిన్ గా మనం అలోవెరా దేనికి ఇస్తాము? గ్యాస్ ట్రబుల్ ని తగ్గించి, అజీర్తి ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేసి మీకు అరుగుదలని పెంచుతుంది. ఓకేనా? మలబద్ధకం వంటి సమస్యలు తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. షుగర్ పేషెంట్స్ ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటి? మలబద్ధకం. సో దాని నుంచి ఉపశమనానికి, గ్యాస్ ట్రబుల్ తగ్గించడానికి ఈ మన అలోవెరా అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అట్లాగే చర్మ ఆరోగ్యం కానివ్వండి, జుట్టు సంరక్షణ కానివ్వండి, ఓకేనా, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి అంటే వేడి చేయడము ఇట్లాంటి వాటిని కూడా మనకి ఈ అలోవెరా అనేది నియంత్రిస్తుంది అనమాట. అట్లాగే రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఈ అలోవెరా బాగా ఉపయోగపడుతుంది మనకి. అట్లాగే కాలేయ ఆరోగ్యం అంటే లివర్ హెల్త్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది అలోవెరా. ఎందుకంటే నీటిని శరీరంలో ఎక్కువగా ఒడిసి పడుతుంది కాబట్టి బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేది చెమట రూపంలో కానివ్వండి, మోషన్ ద్వారా కానివ్వండి, యూరిన్ ద్వారా కానివ్వండి, ఈ అలోవెరా బయటికి పంపడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట. ఓకేనా? సో అలోవెరా అనేది మనకి ఒక విధంగా కాదు, ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటుంది. సో ఈ అలోవెరాని ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తిన్న అరగంట తర్వాత మనము వేసుకోవచ్చు. లేదు ఎవరికైనా మోషన్ ప్రాబ్లం ఉంది, మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు అంటే పరగడుపున ఒకటి, మళ్ళీ రాత్రి తిన్నాక ఒక అరగంట ఆగి ఒకటి వేసుకోవచ్చు. బాగా ఇబ్బంది పడే వాళ్ళు, మోషన్ ఫ్రీగా అవ్వాలి అనుకునే వాళ్ళు ఉదయం పరగడుపున ఒక 2 క్యాప్సూల్స్ వేసుకొని చూడండి, అద్భుతమైన రిజల్ట్స్ మీకు కనిపిస్తాయి. ఓకేనా? నెక్స్ట్ స్పిర్లినా. ఈ స్పిర్లినా అనేది అసలు సూపర్ ఫుడ్ అని చెప్తారు. ఎక్సలెంట్ గా షుగర్ కనే కాకుండా ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి ఉండే ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే నీరసంగా ఉండడం, ఎక్కువ ఆహారం తినలేకపోవడం. వాళ్ళకి తినాలని ఉంటుంది కానీ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ షుగర్ అనేది పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఈ స్పిర్లినా అనేది అద్భుతంగా పనిచేస్తుంది. షుగర్ కంట్రోల్ అవడమే కాకుండా రక్తం పట్టడానికి, ఇంకొకటి కంటి చూపు పెరగడానికి. షుగర్ పేషెంట్లకి కంటి చూపు కూడా తగ్గుతూ ఉంటుంది. సో దానికి పనిచేస్తుంది. గుండె ఆరోగ్యం పెరుగుతుంది. ఇంకొకటి ఎనర్జీ, నీరసంగా ఉండడం, దాన్ని కూడా తగ్గిస్తుంది. మరి అసలు ఈ స్పిర్లినాలో ఏమేమి ఉంటాయి చూద్దాం. ప్రోటీన్. ఇందులో దాదాపుగా మీకు 60 నుండి 70% ప్రోటీనే ఉంటుంది అనమాట. మన సోయాబీన్ అంటాం కదా, ఈ సోయాబీన్స్ కంటే
లేదా మీల్ మేకర్స్ అంటాం కదా, వీటికంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువ ప్రోటీన్ దీంట్లో మీకు లభిస్తుంది. నెక్స్ట్ విటమిన్లు. దీంట్లో ముఖ్యంగా ఉండే విటమిన్లు ఏంటి? విటమిన్ B12, విటమిన్ ఏ. ఓకేనా? నెక్స్ట్ విటమిన్ ఈ కూడా దీంట్లో పుష్కలంగా లభిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఐడియా ఉండుంటది, B12 అనేది మనకి ఎర్ర రక్త కణాలు పెరగడానికి, రక్త ప్రసరణ బాగా జరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ ఏ, బీటా కెరటిన్. క్యారెట్లు ఎందుకు తింటాం మనం? ఈ బీటా కెరోటిన్లు మనకి అందడానికి. సో ఆ విటమిన్ ఏ అనేది ఈ స్పిరులినాలో మనకి పుష్కలంగా ఉంటుంది. అందుకే కంటి చూపు మందగించిన వాళ్ళకి స్పిరులినా కూడా సజెస్ట్ చేస్తాం. మరియు విటమిన్ ఈ, ఇది మీకు చర్మ ఆరోగ్యానికి కానివ్వండి, జుట్టు ఆరోగ్యానికి కానివ్వండి, ఇమ్యూనిటీకి కానివ్వండి, ఈ విటమిన్ ఈ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఖనిజాల విషయానికి వస్తే ఐరన్, రక్తం పట్టడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎంత బాగా మీకు సింపుల్ గా చెప్పాలి అంటే, మనం తినే పాలకూరలో ఎక్కువ ఐరన్ ఉంటదంటాం. కాల్షియము, ఐరన్ కోసం పాలకూర ఎక్కువ తినమని చెప్తాం. దీంట్లో మీకు పాలకూర కంటే 50 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో మెగ్నీషియం మరియు పొటాషియం కూడా మీకు దీంట్లో ఉంటాయి. ఈ ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, పొటాషియం ఉంది కదా సార్, మరి కిడ్నీ పేషెంట్లకు ఇవ్వచ్చా అంటే, దీర్ఘకాలిక లేదా అత్యంత అంటే ప్రమాదకరమైన కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు స్పిరులినాను కూడా షుగర్ పేషెంట్లకి ఇవ్వకూడదు, వాళ్ళకి ఒకవేళ కిడ్నీ సమస్యలు ఉంటే. ఎందుకని? మెగ్నీషియంతో పాటు పొటాషియం ఇవి మీకు షుగర్ని, ఓకేనా, రెగ్యులేట్ చేయకపోగా కిడ్నీస్ని దెబ్బతీస్తాయి. ఓకేనా? సో కిడ్నీస్ వీటిని ప్రాసెస్ చేసుకోవడానికి కష్టమవుతాయి కాబట్టి, అందుకనే వీటిని కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి నూనె కానీ స్పిరులినా కానీ ఇవ్వద్దు అని చెప్తాం. ఏదైనా చిన్న చిన్న సమస్యలు అయితే ఏం కాదు, కానీ పెద్ద సమస్యలు ఉన్నప్పుడు కిడ్నీలో ఇవి ఇవ్వకూడదు. ఓకేనా? నెక్స్ట్ ఉపయోగాలు. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఏంటిది? రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని తెల్ల రక్త కణాలని మనకి పెంచి రోగ నిరోధక శక్తిని మనకి పెంచుతుంది అనమాట. నెక్స్ట్ తక్షణ శక్తి. ఇమీడియట్ గా మనకి ఎనర్జీ కావాలన్నప్పుడు నేను చేసే పని ఏంటంటే, ఉదయం పూట టిఫిన్ చేయలేదు, ఫీల్డ్కి వెళ్ళాలి, లేదా ఎక్కడికన్నా క్యాంప్కి వెళ్తున్నాను అంటే, నేను చేసే ఫస్ట్ పని స్పిరులినా వేసుకోవడం. స్పిరులినా మరియు అలోవెరా మరియు సీబాక్తాన్, ఈ 3 వేసుకుంటే మీరు ఉదయం టిఫిన్ తినకపోయినా, మధ్యాహ్నం భోజనం చేయకపోయినా, సాయంత్రం వరకు కూడా మీ శరీరం అనేది యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఇవన్నీ కూడా, అమినో యాసిడ్లు కానీ ఇవన్నీ కూడా మన శరీరానికి తోడ్పడతాయి కాబట్టి. ఓకేనా? సో గా మీకు నీరసంగా ఉన్నప్పుడు కానివ్వండి, కొంచెం ఏదన్నా అలసటగా ఉంది అన్నప్పుడు ఈ స్పిరులినాను మనం వాడొచ్చు. నెక్స్ట్ గుండె ఆరోగ్యం. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ని తగ్గించడంతో పాటు, ఓకేనా, రక్తపోటుని అంటే బీపీని మనకి కంట్రోల్లో ఉంచుతుంది. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ తగ్గుతుందో, బీపీ కంట్రోల్లో ఉంటుందో, ఆటోమేటిక్గా షుగర్ కూడా మీకు కంట్రోల్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ రక్తహీనత. రక్తహీనత అంటే ఏంటి? రక్తం మనకి తక్కువగా ఉండడం. ఐరన్ డెఫిషియన్సీ అంటాం కదా. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ మనకి ఎక్కువైనప్పుడు, రక్తం ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతుంది. దీనివల్ల కూడా మీకు షుగర్ అనేది ఎక్కువ స్పైక్ అవడము, బీపీ కంట్రోల్లో ఉండకపోవడము, ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. మరి స్పిరులినాలో ఆల్రెడీ మనం అనుకున్నాం, ఖనిజాల్లో ఐరన్ అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ ఐరన్ అనేది మనకి ఎప్పుడైతే శరీరానికి ఎక్కువగా అందిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మీలో కొత్త రక్తం అనేది పుడుతూ ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే ఈ కొత్త రక్తం అనేది జనరేట్ అవుతూ ఉంటుందో, పాత రక్తం ఎప్పుడంటే ఫిల్టరేషన్ ప్రాసెస్ను కూడా ఈ స్పిరులినా మీకు పెంచుతూ ఉంటుంది. ఆల్రెడీ అనుకున్నాం, పాలకూర కంటే కూడా 50 రెట్లు ఎక్కువగా మీకు ఇది లభిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ కంటి చూపు. బెటా కెరటిన్ అనేది అధికంగా ఉంటుంది. క్యారెట్లో కంటే మీరు 10 క్యారెట్లు తినడం కంటే ఒక స్పిరులినా క్యాప్సూల్ వేసుకోవడం ఎంతో మంచిది. ఎందుకంటే క్యారెట్లు అనేది మీకు బెటా కెరటిన్ మీకు అందాలి అంటే కనీసం ఆవిరి మీద మీరు ఒకసారి ఉడికించాలి.
ఓకేనా? సో ఆవిరి మీద మీరు ఎప్పుడైతే కొంచెంసేపు ఉడికిస్తారో అప్పుడే మీకు బెటా కెరటిన్ అనేది, క్యారెట్లో ఉండే బెటా కెరటిన్ అనేది ఎక్కువగా వస్తుంది. పచ్చిది తింటా ఉంటాం క్యారెట్స్. సో పచ్చిది తినడం వల్ల మీకు బెటా కెరటిన్ అనేది ఎక్కువ శాతం మీకు శరీరానికి అందదు. కానీ స్పిరులినాలో మీరు ఒక క్యాప్సూల్ వేసుకుంటే దాదాపుగా మీరు 10 క్యారెట్లు తినడంతో సమానం. ఓకేనా? కాబట్టి బెటా కెరటిన్ కూడా దీంట్లో పుష్కలంగా లభిస్తుంది. కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్. శరీరంలోని టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో మనకి, అంటే విషపూరితమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటిని బయటికి పంపి, ఓకేనా, కణాలు దెబ్బతినకుండా రక్షిస్తుంది అనమాట ఇది. ఓకేనా? దాన్నే యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. మీకు సింపుల్ గా చెప్పాలి అంటే మీరు డైలీ ఒక స్పిరులినా వేసుకోవడం, డైలీ ఉదయం పరగడుపున ఒక లేత కొబ్బరి బొండంలో నిమ్మకాయ పిండుకొని తాగడంతో సమానం. ఓకేనా? చలవ చేయడంతో పాటు, అంటే ఎప్పుడైతే స్పిరులినా అలోవెరా ఈ రెండు కాంబినేషన్లు వేసుకుంటారో శరీరానికి చలవ చేయడమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్ గా కూడా మీకు ఇది పనిచేస్తుంది. కానీ స్పిరులినాలో ఉండే ఒక మైనస్ ఏంటంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉండడం వల్ల, అంటే అది మైనస్ కాదు యాక్చువల్గా ప్లస్ పాయింటే, అరుగుదల తక్కువ ఉన్న వారికి, ఓకేనా, అరుగుదల తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ప్రోటీన్లు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం బ్లోటింగ్ ప్రాబ్లం, వామిటింగ్ సెన్సేషను వస్తాయి స్టార్టింగ్లో ఒక 4-5 రోజులు. తర్వాత ఆటోమేటిక్గా అవే తగ్గిపోతుంది. కానీ స్టార్టింగ్ 4-5 రోజులు మాత్రం కొంచెం కడుపు ఉబ్బరంగా ఉండడం, గ్యాస్ ట్రబుల్గా అనిపించడం కానివ్వండి, వామిటింగ్ రావడం కానీ, తలనొప్పి రావడం కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. వాటికి భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా మీరు పేషెంట్కి చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వేసుకోవడానికి, భయపడకుండా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ సీబక్తాన్. ఈ సీబక్తాన్ అనేది ఎంతో అద్భుతమైన, అంటే స్పిరులినాకి దాదాపుగా మీకు 10 రెట్లు అధికంగా పనిచేసే సప్లిమెంట్ అని చెప్పొచ్చు. అందుకే ఇది కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, అందుబాటు కూడా ఇది చాలా తక్కువ అన్నమాట. ఈ ఫ్రూట్ అనేది మనకు అందుబాటులో ఉండదు కాబట్టి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనకి ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 మాత్రమే కాకుండా అరుదైన ఒమేగా 7 కూడా మనకి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇంకొకటి విటమిన్లు. విటమిన్ సి నారింజ పండు కంటే కూడా 12 రెట్లు ఎక్కువ. ఏంటి? ఒక ఆరెంజ్ కంటే కూడా 12 రెట్లు ఎక్కువ విటమిన్ సి అనేది ఈ సీబక్తాన్లో మనకి లభిస్తుంది. నెక్స్ట్ విటమిన్ ఇ, విటమిన్ ఏ మరియు విటమిన్ కే కూడా దీంట్లో పుష్కలంగా లభిస్తాయి. ఆల్రెడీ అనుకున్నాం మనం, విటమిన్ ఇ అండ్ ఏ మనకి షుగర్ని నియంత్రించడంలో చాలా చురుగ్గా పనిచేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ అమైనో యాసిడ్స్. మన కడుపులో ఉండే ఆమ్లాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి 18, ఓకేనా, 18 రకాల అమైనో యాసిడ్లు దీంట్లో మనకి లభిస్తాయి. సో దీనివల్ల అరుగుదల పెరుగుతుంది. పోషక ఉత్పత్తి ఏదైతే మన శరీరంలో ఆహారం వల్ల కలుగుతుందో దాన్ని శరీరం అబ్జర్వ్ చేసుకోవడానికి, అందిపుచ్చుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ గా కూడా మనకి పనిచేస్తుంది. ఓకేనా? ఫ్లెనాయిడ్లు అండ్ ఫినాల్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి మనకి మెటబాలిక్ రేటు, అంటే రోగ నిరోధక శక్తి పెరగడానికి కూడా ఈ సీబక్తాన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్ నియంత్రించడానికి, రక్తపోటు సమతుల్యం చేయడానికి, గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లాగే శక్తి స్థాయిలు స్పిరులినా కంటే కూడా 2 శక్తిని ఈ సీబక్తాన్ అందించగలదు. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ముడతలు అనేది రాకుండా చర్మం కాంతివంతంగా మృదువుగా ఉండడానికి కూడా ఈ సీబక్తాన్ అనేది ఉపయోగపడుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఎందుకని విటమిన్ ఇ అనేది మనకి పుష్కలంగా లభిస్తుంది. అట్లాగే యాంటీ ఆక్సిడెంట్ గాను మనకి ఉపయోగపడుతుంది కాబట్టి. నెక్స్ట్ జీర్ణక్రియ. కడుపులో అల్సర్స్ ఉంటే వాటిని తగ్గించడానికి, జీర్ణ వ్యవస్థను శుద్ధి చేయడానికి సీబక్తాన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ రోగ నిరోధక శక్తి. ఇందులో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని పటిష్టం చేసి మీకు ఎలాంటి హానికరమైన జబ్బులు రాకుండా చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన సప్లిమెంట్ మనకి
ఫ్లాక్స్ ఆయిల్. సో ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఆల్మోస్ట్ మనందరికీ తెలుసు, డెమో కూడా చూపిస్తుంటాం. సో ఇది దీంట్లో మనకి అవిసె గింజల నూనె, ఓకేనా, ఉండడము. నెక్స్ట్ ఒమేగా 3 ALA అంటాము, ఇది ఎక్కువగా ఉండడం, ఓకేనా. ఒమేగా 6 ఒమేగా 9 ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేది పుష్కలంగా దొరుకుతాయి. అట్లాగే విటమిన్ ఈ కూడా దీంట్లో ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల గుండె ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ అనేది LDL అంటాం కదా, LDL కొలెస్ట్రాల్ అనేది పెరగదు. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్కి పెరగడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. రక్తం అనేది ప్రసరణ బాగా జరిగి కొవ్వు శాతం అనేది శరీరంలో లేకుండా, ఓకేనా. అట్లాగే రక్తం అనేది మనకి ధమనులు అంటే గుండె భాగంలో గెడ్డ కట్టడం కానీ, కొవ్వు పేరుకోవడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో వాటిని కరిగించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. గెడ్డ కట్టకుండా కరగడానికి బాగా ఉపయోగపడుతుంది. కొవ్వు శాతం కూడా పెరగకుండా చేసుకుంటుంది. నెక్స్ట్ ఒమేగా 3 ALA యొక్క ఇది గొప్ప వనరు కూడా అని అనొచ్చు అనమాట. అంటే మీకు ఈ ఒమేగా 3 అనేది ఈ అవిసె గింజల్లో పుష్కలంగా మనకి లభిస్తుంది అనమాట. సో దీనివల్ల శరీరంలో పేర్కొన్న చెడు కొవ్వు ఏదైతే ఉందో ఇది తీసేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఆరోగ్యానికి మంచి సపోర్ట్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వాపు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మనకి కీళ్ళ నొప్పులు కానీ ఇలాంటివి వచ్చిన వాళ్ళకి చూస్తే మోకాళ్ళు, అరికాళ్ళు వాపు రావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, వాటిని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ మెదడు పనితీరు, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒమేగా 3 ఏవైతే ఉన్నాయో ఇవి మీకు మెదడులో మనకి మంచిగా గుజ్జు పట్టడానికి ఉపయోగపడుతుంది. తేమ ఉండేటట్లు చూసుకుంటుంది అనమాట. మరియు కంటి చూపును కూడా ఇది మెరుగుపరుస్తుంది. మన కంటి నరాలు ఏదైతే మెదడు నుంచి ఉంటాయో వాటిని మృదువుగా చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి కంటి చూపు పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది, ఓకేనా. ఫ్లాక్స్ ఆయిల్, స్పిరులినా, అలోవెరా మన కంటికి మంచి కాంబినేషన్ అనమాట. నెక్స్ట్ జీర్ణ వ్యవస్థను కూడా ఇది మంచిగా పనిచేసేలా చేస్తుంది. మలబద్ధకం లేకుండా చేసి జీర్ణక్రియకు సహాయపడుతుంది అనమాట. అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అట్లాగే బాడీలో కొంచెం కొద్దిపాటి వేడి కూడా పెరుగుతుంది. దీనివల్ల జీర్ణక్రియ పెరుగుతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ చర్మము, జుట్టు మరియు యాంటీ ఆక్సిడెంట్ గా కూడా ఇది పనిచేస్తుంది. ఆల్రెడీ అనుకున్నాం కదా, విటమిన్ ఈ కానీ, ఓకేనా, ఇవి ఎక్కువగా ఉండడం, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం, గుండె ఆరోగ్యం పెరగడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి చర్మానికి, జుట్టుకి ఇది బాగా సపోర్ట్ ఇస్తుంది. విటమిన్ ఈ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అట్లాగే యాంటీ ఆక్సిడెంట్ గా కూడా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ ముఖ్యంగా ఆడవాళ్ళలో చూసుకుంటే హార్మోన్ల సమతుల్యతకు కూడా ఉపయోగపడుతుంది. PCOD, PCOS ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్లీడింగ్ అవ్వకపోవడం, క్లాట్స్ ఉండడం, ఓకేనా, ఇట్లాంటి వాటికి ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మగవారికి కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గడానికి, అంటే మెదడుకి రక్తాన్ని బాగా అందించడానికి కూడా ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఎప్పుడు వేసుకోవాలంటే ఉదయం పరగడుపున, రాత్రి పడుకునే అరగంట ముందు వేసుకోవచ్చు. ఒకవేళ వేడి చేసే వాళ్ళు, అంటే శరీరం ఎక్కువ వేడి ఉన్న వాళ్ళైతే ఉదయం సాయంత్రం తినేటప్పుడు వేసుకోవచ్చు, ఓకేనా. సీబక్తాన్ వచ్చేసి తిన్న తర్వాత అరగంట తర్వాత ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వేసుకోవచ్చు. స్పిర్లినా కూడా 2 పూట్ల లేదా 3 పూట్ల తిన్న అరగంట తర్వాత వేసుకోవచ్చు, ఓకేనా. స్పిర్లినా ఉదయం సాయంత్రం 2 పూట్ల వేసుకోవచ్చు. తక్కువ పోషకాలు ఉన్న వాళ్ళు, రక్తం తక్కువ ఉన్న వాళ్ళు అయితే 3 పూట్ల కూడా వేసుకోవచ్చు. సీబక్తాను ఉదయం సాయంత్రం తిన్న అరగంట తర్వాత. ఒకవేళ బ్లోటింగ్ ఇష్యూస్, అరుగుదల సమస్యలు ఉన్న వాళ్ళైతే ఒక పూట సరిపోతుంది. కొంతమందికి దీంట్లో అమినో యాసిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల, ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్ ఉండడం వల్ల కొంతమందికి కాళ్ళు లాగినట్టు అట్లా ఉంటుంది. అది ఒక 2-3 రోజులు ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది. అది కూడా ముందుగా మనం చెప్పాలి. అలా ఉన్నప్పుడు రోజుకి 1 వేసుకొని నిదానంగా 2వ డోస్ పెంచుకుంటే సరిపోతుంది. ఫ్లాక్స్ ఆయిల్ ఉదయం పరగడుపున 1, రాత్రి పడుకునే అరగంట ముందు 1 వేసుకోవాలి. లేదు వేడి చేసే శరీరం వేడి ఎక్కువ ఉండే వాళ్ళైతే, లేదా
గుండె సమస్యలు ఉన్నవాళ్ళు గానివ్వండి, తినేటప్పుడు వేసుకోవడం వల్ల ఈ ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మీకు ఆహారంతో కలిసి అంటే ఫ్యాట్ సాల్యుబుల్ మెటీరియల్స్ అన్నమాట అవి. సో, మీకు ఆహారంతో పాటు కలిసినప్పుడు బాగా పనిచేస్తాయి. సో, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తినేటప్పుడు వేసుకోవచ్చు. సో, థ్యాంక్ యూ లీడర్స్. అర్థమైందనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఓవర్ టు బ్రహ్మయ్య సార్. థ్యాంక్ యూ సిగ్నల్ అర్జున్ సార్. కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అందుకే మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. అసౌకర్యానికి చెందేసింది. సారీ అందరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గ్రేట్. అందరికి కూడా మంచి నాలెడ్జ్ ఇచ్చారు షుగర్ మీద. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ థ్యాంక్ యూ సో మచ్. గమనించండి, సార్ చెప్పిన వాటిలలో డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ, లేదా షుగర్కి సంబంధించి మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నా కానీ, ఇట్లా ఏమన్నా కానీ హ్యాండ్ రైజ్ చేసి సార్తో మాట్లాడండి. శిల్పా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వర్ధన్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ సెషన్ సార్. యాక్చువల్ గా పాత కాలంలో మనం జీవన శైలి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, మనం ఏమేం చేంజెస్ వల్ల మనకి షుగర్ అనేది రావడం జరుగుతుంది అనేది ఎక్సలెంట్ గా చెప్పారు. మంచి సెషన్ సార్. అలాగే మన వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ షుగర్ కి ఎలా వర్క్ చేస్తాయి, ప్రతి ప్రొడక్ట్ గురించి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చాలా బాగా నచ్చింది సార్ ఈ సెషన్. అయితే డౌట్స్ కూడా ఏం రాలేదు సార్. ఎక్సలెంట్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాయి సార్, గుడ్ మార్నింగ్ సార్. కడప అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్ సాయి సార్ సార్ వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ ఓకే ఓకే సార్, మీ సెక్షన్ చాలా బాగా అర్థమైంది సార్. డయాబెటీస్ ఎలా వస్తుంది, దేని వల్ల వస్తుంది అనేది క్లారిటీ వచ్చింది సార్. మెయిన్ నాకు అర్థమైంది అంటే ఆరోగ్యం, డయాబెటీస్ రావడానికి గల కారణం ఆహార లోపం వల్లే అనేది క్లియర్గా అర్థమైంది సార్. ఆ ఆహారం ఏది తీసుకోవాలి అనేది చెప్పాలని అనిపిస్తుంది సార్. మా ఫాదర్ కూడా షుగర్ ఉంది, ఇదే వాడుతున్నాం సార్. మీరు ఏవైతే చెప్పారో ఆ ఫుడ్ సప్లిమెంటరీస్ వాడుతున్నాం సార్. ఒక డౌట్ సార్, నాకు గ్లూకో హెల్త్ అనేది తిన్న తర్వాత ఇస్తున్నాను సార్, ఏమైనా ప్రాబ్లమా లేదంటే తినక ముందు సార్. ఒకటి తినక ముందు కొంతమందికి అయితే 200 లోపు ఉండే వాళ్ళకి తిన్న తర్వాత వేసుకున్న ఇబ్బంది లేదు. 200 నుంచి 200 పైన ఉండే వాళ్ళకైతే తినక ముందు వేసుకుంటే మంచిది. 200 కంటే ఎబోనే ఉన్నాను సార్. 200 కంటే అబో ఉంటే తినే ముందు వేసుకోండి. త్వరగా కంట్రోల్ అవ్వాలి అంటే రెండు వేసుకోండి. తినే అరగంట ముందు వేసుకోవాలి. నీమ్ వచ్చేసి తిన్న అరగంట తర్వాత ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. ఓకే సార్, ఇంకొక డౌట్ సార్. స్పిర్లినా అండ్ సీ బట్టన్ ఇంకా మా ఫాదర్ సజెషన్ చేయలేదు సార్ నేను. ఓకే. Present ఆ రెండిట్లో glucose ఏదైనా health ఒకటి వాడొచ్చండి. రెండు వాడాల్సిన అవసరం లేదు. రెండిట్లో ఏదైనా ఒకటి యూజ్ చేసుకోవచ్చు. అరుగుదల అంతా బాగుంది అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే సీబక్తాను ఒకటి ఇవ్వచ్చు. స్పిర్లినా అనేది కొంచెం బ్లోటింగ్ ఇష్యూస్ ఉంటాయి, కానీ 3-4 రోజుల్లో అది క్లియర్ అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల కొంతమందికి బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి, వామిటింగ్స్ అయినట్టు అట్లా. ఒక 2-3 రోజులకి అది కూడా తగ్గిపోతుంది. 2 పూట్ల అలా ఉంటే ఒకవేళ ముందు ఒక్కొక్కటిగా స్టార్ట్ చేస్తూ ఒక 4-5 రోజులు ఒక క్యాప్సులే వేయండి. ఉదయం పూట తిన్నాక అరగంట ఆగి, తర్వాత రెండోది రాత్రి పూట యాడ్ చేయండి. ఇంకొక వారం ఆగిన తర్వాత మధ్యాహ్నం కూడా యాడ్ చేసి 3 పూట్లకి వెళ్ళొచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి సార్. అనుష మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అనుష మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. సార్తో మాట్లాడండి. సార్ వర్ధన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా సార్? బాగున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ సార్. సో మీరు చెప్పిన సెక్షన్ లో ప్రతిదీ కూడా నీట్ గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మామూలుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మేము ఏమి సజెషన్ ఇవ్వాలనేది సో అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళని అడుగుతా ఉండే, ఎందుకంటే కరెక్ట్ గా సజెషన్ ఇవ్వడానికి మాకు కూడా అంత తెలియదు.
బట్ ఇప్పుడు సార్ వాళ్ళు కాల్ చేసి అడగకుండా ప్రతిదీ మాకై మేమే నీట్‌గా నోట్ చేసుకొని ప్రతిదీ గూడా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి గూడా ప్రోడక్ట్ ద్వారా ఈ ప్రోడక్ట్ వల్ల ఈ ఉపయోగాలున్నాయని జెప్పేసి ప్రతిదీ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇవ్వగలను అనే ధైర్యము, కాన్ఫిడెన్స్ నాలో నాకు ఫుల్‌గా వచ్చింది సార్. సో, చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇంకొకటేందంటే చాలామంది ఈ ప్రొడక్ట్ వాడుకోవచ్చా? వాడుకోకూడదా? అని జెప్పేసి భయపడుతూ ఉంటారు. సో, దానికి నా సజెషన్ ఏందంటే, నేను ఆల్రెడీ మా సిస్టర్ గారికి సార్ దగ్గరికే వర్ధన్ సార్ దగ్గరికే తీసుకెళ్ళాను. బాడీ స్కాన్ తీసేసి, అమ్మాయికి చిన్న బ్రెయిన్ ప్రాబ్లమ్ ఉందని జెప్పేసి ఆ అపోహల్లోనే ఉన్నాము. సో, ఎప్పుడైతే సార్ దగ్గరికి తీసుకెళ్ళామో, సార్ అన్నారు, "అసలు ఆ ప్రాబ్లమే లేదమ్మా. ఎందుకు కంటిన్యూగా ఇదే మెడిసిన్ వాడుతున్నారు?" అని చెప్పినప్పుడు బ్లడ్ చిక్కబడుతుంది, గుండె వీక్ అయిపోతుందని చెప్పినప్పుడు చాలా భయమేసింది. ఎంబీబీఎస్ డాక్టర్స్ ఎందుకు చెప్పలేకపోయారా అని చెప్పి చాలా బాధపడ్డాము. ఎప్పుడైతే సారు కొన్ని సప్లిమెంట్లు రాసిచ్చారు. అవి తీసుకొచ్చుకొని వాడుకోవడం వల్ల ఈరోజు సార్ ఎక్సలెంట్ రిజల్ట్ సార్ వర్ధన్ సార్. సూపర్ సూపర్ మేడం. ఎంత రిజల్ట్ అంటే అమేజింగ్ అసలు చెప్పలేను. అంత మంచి రిజల్ట్స్ వచ్చాయి. 85 కేజీస్ ఉన్న అమ్మాయి 65 కేజీస్‌కొచ్చింది. సూపర్ సూపర్ మేడం. సో, ఎక్సలెంట్. అదే విధంగా చాలా యాక్టివ్‌గా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు మంకుగా పడుకునేది, ఎప్పుడు తూలతా ఉండేది. అసలు బాడీలో ఎనర్జీ అనేదే ఉండేది లేదు. ఆ డైజెషన్ గూడా 4 డేస్‌కి, 5 డేస్‌కి ఒక్కసారి అయ్యేది. అప్పుడు గూడా బ్లడ్‌తో పడేదనమాట. ఇప్పుడు డేకొచ్చి 2 టైమ్స్ ఎళ్తుంది. చాలా హెల్తీగా ఉంది సార్. అసలు సూపర్ సూపర్ మేడం. పగలెప్పుడు నిద్ర 24 అవర్స్ పగలు మొత్తం నిద్రపోతూనే ఉండేది. ఇప్పుడసలు పగలనేదే నిద్రపోవట్లేదు. ఆళ్ళ నైట్ మాత్రమే నిద్రపోతుంది. పగలెప్పుడన్నా ఒక గంట. అంతకు మించి ఎక్కువ పనుకోవట్లేదు. నాకు చాలా బాగుందమ్మా అనింది. దయచేసి లీడర్స్ స్టార్టింగ్‌లో వాడేటప్పుడు ఒక 1 వీక్ వాడిన తర్వాత అమ్మాయికి నీరసం వచ్చి పడిపోయింది. ఎందుకు పడిపోయిందంటే అవి మన బాడీకి పట్టడానికి కొంత టైం అనేది తీసుకుంటది. సార్ చెప్పారు నాకు, "మేడం ఇయి వాడేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది. అంటే బాడీకి అబ్జర్వ్ చేసుకోవడానికి మీరు భయపడొద్దు" అని చెప్పినప్పుడు నేను చాలా ధైర్యంగా ఉన్నాను. మా పేరెంట్స్ వచ్చి పిలిచారు నన్ను. అమ్మాయి పడిపోయిందంటే హడావిడిగా వాళ్ళందరూ భయపడ్డారు. ఏమన్నా అయిద్దేమో అంబులెన్స్‌కి ఫోన్ చేద్దామని. వాళ్ళందరూ కంగారు పడుతున్నా నేను చాలా కూల్‌గా ఉన్నా. "ఏం గాదు మీరు భయపడొద్దు. ఎందుకంటే ఇవి వాడి ఎక్కువ మోషన్ అయ్యి ఆ అమ్మాయికి ఆ బాడీలో ఉన్న వేస్టేజ్ మొత్తం క్లీన్‌గా పోయిందనమాట. పోవడం ద్వారా అమ్మాయికి నీరసం వచ్చేసింది బాడీ. అప్పుడు వెంటనే కొబ్బరి బొండాలు సార్ ఇంకా ఒక పొడి రాసిస్తే అది మొత్తము తాగడం వల్ల మజ్జిగ, మంచినీళ్ళు ఇవెక్కువ తాగడం వల్ల ఈరోజు ఎక్సలెంట్‌గా ఉంది సార్. వర్ధన్ సార్ హ్యాండ్స్ అప్ సార్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకే అనూష మేడం చాలా 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 ఎక్సలెంట్. ఎక్సలెంట్. సార్ మాట్లాడండి సార్. యెస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి రిజల్ట్ షేర్ చేశారు పొద్దున్నే. మన లీడర్స్ అవునవును అందరికి కూడా మంచి బూస్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్. చాలా ఇంకొక హ్యాపీగా. చిన్న రిక్వెస్ట్ ఏందంటే సార్ ఒక డౌటు. ఇప్పుడు మేడం. షుగరు వాళ్ళు మామూలుగా ఇది కిడ్నీ హెల్త్ యూజ్ చేయొచ్చా సార్? వాడొచ్చు మేడం. కిడ్నీ హెల్త్‌కి ఏం ప్రాబ్లమ్ లేదు. వాడుకోవచ్చు. అంటే కిడ్నీ ప్రాబ్లమ్ లేకపోతే వాడొచ్చు. లేకపోయినా ఉన్నా కూడా వాడొచ్చు కిడ్నీ హెల్త్ అనేది. అవునా? ఓకే సార్. థ్యాంక్ యూ. కిడ్నీ అంటే హెల్త్ అనేది మీకు బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్‌ని పెంచుతుంది. అదే సార్. అంటే కిడ్నీ ఎక్కువ స్టోన్స్ కిడ్నీ అనేవి ఉన్నా కూడా పడతది తగ్గిస్తది. కదా! అందువల్ల కిడ్నీ హెల్త్ గూడా యూజ్ చేపిస్తే మంచిదని నా ఆలోచన సార్. మంచిదే మేడం. యూజ్ చేసుకోవచ్చు. ఏం కాదు. ఓకే. థ్యాంక్ యూ. పొద్దున్నే మాకు చాలా నీట్‌గా చాలా నిదానంగా ప్రతిదీ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇలాంటి ప్రొడక్ట్ రిజల్ట్ మళ్ళీ మళ్ళీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మేడం. మచ్ సార్. థ్యాంక్ యూ బ్రహ్మీష్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అనూష మేడం. నెక్స్ట్ రవికుమారి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం ఒకసారి. మ్యూట్ అయింది. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వద్దు సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను గుడ్ మీ మార్నింగ్. సెషన్ వినటం అనేది ఫస్ట్ టైం సార్. నేను మన వెస్టేజ్ దీనిలో జాయిన్ అయ్యి ఒక ఇంచుమించు 7 months అవుతుంది సార్. ఫస్ట్ టైం ఈ సెషన్ వింటున్నాను సార్. ఈ షుగర్ వీటన్నిటిని గురించి కూడా ఆల్రెడీ మన అప్లైనర్ బ్రహ్మయ్య సార్ని అడిగి ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో వాళ్ళ సజెషన్ అడిగి నేను ఇస్తున్నాను సార్. సో ఈ రోజు మీరు ఈ షుగర్ కంప్లైంట్కి చాలా ఎక్సలెంట్గా మాకు సెషన్ అందించారు సార్.
ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన ఫీల్డ్లో పనిచేస్తున్నప్పుడు షుగర్ పేషెంట్లకి ఇది వాడుతున్నారు. తర్వాత ఇలాగే కొన్ని సమస్యలు ఈ ట్యాబ్లెట్లు వాడినందువల్ల నీరసం వస్తుందని, కాళ్ళు వాపు వస్తుందని చెప్పేసి చాలా సమస్యలు అనేది చెప్తున్నారు సార్. చెప్తున్నప్పుడు ఏంటంటే ఈ రోజు మీరు ఇచ్చిన సెషన్కి అంటే వాళ్ళల్లో స్ట్రెస్కి గురైనా కానీ, తర్వాత వాళ్ళు మెంటల్ టెన్షన్తో ఎట్లా ఉన్నా కానీ ఇవి అనేది కొంచెం మనకి లేట్గా పనిచేస్తాయని కూడా మాకు స్పష్టంగా చెప్పారు సార్. మీరు ఈరోజు చెప్పిన ప్రతి షుగర్కి సంబంధించిన ప్రతిది కూడా సార్ ఈరోజు మేము ఫీల్డ్లో చెప్పుకోవడానికి, తర్వాత ఎవరైతే ఈ కంప్లైంట్తో వచ్చినారో వాళ్ళకి కరెక్ట్గా మేము ఇవి ట్యాబ్లెట్స్ స్ప్రిల్ అయితే ఏమి, అలోవేరా అయితే ఏమి, తర్వాత సీబక్తా వీటిని గురించి కూడా చాలా ఎక్సలెంట్గా చెప్పారు సార్. మాకు చాలా యూజ్ అవుతుంది సార్ ఫీల్డ్లో ఇది చెప్పడానికి. తర్వాత మేము హోమ్ మీటింగ్స్లో దీని గురించి సజెషన్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు, షుగర్ నుంచి పూర్తి డీటెయిల్స్ మేము తెలుసుకునేదానికి మీరు ఇచ్చిన సెషన్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుందని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ ప్రభు కుమారి మేడం. థ్యాంక్ యూ నెక్స్ట్ సార్. సుశీల శ్రీనివాసరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ రమేష్ సార్. సార్ గుడ్ సార్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎక్సలెంట్ సార్. ప్రతిదీ క్లియర్ గా బాగా అర్థమయ్యే విధంగా, ఎక్కువగా ఏంటంటే ఈ డయాబెటీస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి చదువు రాని వాళ్ళకైనా సరే, చదువుకున్న వాళ్ళకైనా బాగా అర్థమయ్యేటట్టు మన ఫుడ్ సప్లిమెంట్స్ గురించి కానీ, మీరు ఈ జీవన విధానం గురించి కానీ ఎక్సలెంట్ గా చెప్పారు సార్. సార్ థ్యాంక్ యూ సార్. మీరు మాకు అప్పుడప్పుడు జూమ్ ఇస్తా ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సార్. సార్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ శ్రీను సార్. నెక్స్ట్ శివ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వర్ధన్ సార్ చాలా బాగా సార్. చాలా మంచి సెషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్ ఊళ్ళో కుప్పల మంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు సార్. వీళ్ళకి ఒక్కసారిగానే రిజల్ట్ వచ్చిందంటే, కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే బిజినెస్ చాలా బాగా గ్రో అవుతుంది సార్. పైగా మేడం గారు ఈ టెస్ట్ మనీ కూడా ఈరోజు షేర్ చేశారు కాబట్టి ఇంకా ఎనర్జీ బాగుంది సార్. ఇట్లా కొన్ని ఎఫెక్ట్స్ వచ్చినా కూడా మనం ముందరనే చెప్పుకుంటే వాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా మన సప్లిమెంట్స్ అనేవి వాడతారు. సో కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి సార్. 3 ఉన్నాయి సార్ ముఖ్యంగా. మొదటిది వంశపారంపర్యంగా జన్యుపరంగా కొంతమందికి ఇది మధుమేహం వస్తుంది సార్. వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకి కూడా సేమా, లేకపోతే ఏమన్నా అడిషనల్ గా రికమెండ్ చేయాలా? ఏం సార్, అడిషనల్ గా ఏం అవసరం లేదు. వాళ్ళకి వైటల్ కాంప్లెక్స్ ఒకటి యాడ్ చేయొచ్చు. వంశపారంపర్యంగా వచ్చేది చాలా అరుదు. అది డిఎన్ఏ మనకి బోన్ మ్యారో కానీ ఇవి వీక్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. అది చాలా అరుదుగా వస్తుంది. యాక్చువల్గా షుగర్ అనేది వంశపారంపర్యంగా రావడం అనేది మేము మామూలుగా ఆయుర్వేదం పరంగా ఎక్కువ తీసుకోం దాన్ని. ఎందుకంటే డయాబెటీస్ అనేది రోగం కాదు, ఆల్రెడీ చెప్పాను కదా, రుగ్మత. అంతే, మనకి లోపం అది అంతే. మన జీవన శైలి లేదా ఆహార లోపం వల్ల వచ్చేది కాబట్టి మనకి వంశపారంపర్యంగా వచ్చేది అనేది చాలా అరుదు. అది టైప్ 1 డయాబెటీస్ ఉంది కదా, టైప్ 1 డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది జన్యుపరంగా వస్తుందా సార్? అది జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఎక్కువ, టైప్ 1 డయాబెటీస్. ఎందుకంటే అది మీకు రోగనిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల మీ ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటాం దాన్ని, అది వచ్చే అవకాశాలు ఎక్కువ. సో ఇప్పుడు మనం చెప్పింది కంప్లీట్ గా టైప్ 2 డయాబెటీస్ బేస్ చేసుకునే చెప్పాము. టైప్ 1 డయాబెటీస్ అనేది అసలు డిఫరెంట్ కండిషన్. దానికి మీకు సపరేట్ సెషన్ పెట్టాల్సి వస్తుంది. ఎస్ సార్. థర్డ్ క్వశ్చన్ టైప్ 1 డయాబెటీస్ గురించి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీళ్ళు కొంతమంది ఈ ప్రీ డయాబెటీస్ ఉంది కదా సార్, దీంట్లో షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి అని చెప్పారు. దీంట్లో కొంతమందికి షుగర్ లెవెల్స్ పడిపోతాయి కూడా సార్, అప్ టు 50-40 అట్లా పడిపోతున్నాయి సార్. అది ఏదైనా స్వీట్ తీసుకుంటే సరిపోతుంది సార్. అది ఆహార లోపం వల్ల వస్తుంది. వాళ్ళకి తగిన పోషకాలు అందకపోవడం వల్ల వస్తుంది. దానికి స్పిర్లినా వేస్తే సరిపోతుంది. స్పిర్లినా 3 పూట్ల తీసుకోవచ్చు. ఓకే.
ఆ, వీళ్ళకి మనం పాటించాల్సిన మామూలు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇట్లాంటివి చెప్తే సరిపోతుందా? ఏమైనా అడిషనల్ సప్లిమెంట్స్ అంటే స్పిరులినాతో పాటు అంతే ఏమైనా సార్, ఇవ్వాలి? మల్టీవిటమిన్ గమ్మీస్, స్పిర్లినా, అలోవెరా ఇవి వేస్తే సరిపోతుంది. ఓకే, మల్టీవిటమిన్. అంతే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ సార్. నెక్స్ట్ మాధవి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మాధవి మేడం, మార్నింగ్ కిరణ్ సార్. సార్ మేడం, గుడ్ మార్నింగ్ సార్ మేడం. వర్ధన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ చాలా బాగా చెప్పారు సార్. అంటే యాక్చువల్లీ మాకు ప్రొడక్ట్స్ నాలెడ్జ్ చాలా తక్కువ. ఏదైనా మన డౌన్లైన్స్ కానీ ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు సార్ వారికి కాల్స్ చేయాల్సి వస్తుంది. సార్ వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటున్నారు. సార్ వాళ్ళు చెప్పేటప్పటికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు వీళ్ళు ఒకటికి 2 సార్లు అడుగుతూనే ఉంటారు. చెప్పలేకపోతున్నాం అనేది ఒకటి అనిపిస్తుంటుంది సార్. సో అదేదో ఇలాంటి సెషన్స్ కనీసం 10 days కి ఒకసారి ఒక హెల్త్ గురించి ఏదో ఒక హెల్త్ గురించి చెప్తూ ఉంటే ఆ ప్రొడక్ట్స్ అనేది మేము నోట్ చేసుకుంటాము. అంటే వాటి గురించి చూసి ఫోన్లో చూడొచ్చు, యూట్యూబ్లో, గూగుల్లో చూసి చెప్పేదానికంటే విని చెప్పేది చాలా కాన్ఫిడెంట్ గా చెప్పగలం సార్. ఇలాంటి సెషన్స్ కనీసం 10 days కి ఒకసారైనా ఇస్తారని అనుకుంటున్నాను సార్. చాలా బాగా అర్థమైంది. ఓకే, ఇప్పుడు చిన్న పిల్లల గురించి అన్నారు సార్. ఇప్పుడు 18 years అబోవ్ వాళ్ళకే వాడాలి కదా. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా షుగర్ వస్తుంది కూడా వాడొచ్చు. కాకపోతే టైప్ 1 డయాబెటీస్ అయితే మాత్రం అది డిఫరెంట్ కేసు వస్తుంది. అది మనం వాళ్ళ బాడీ కండిషన్ బట్టి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అది పర్సన్ టు పర్సన్ మారిపోద్ది టైప్ 1 డయాబెటీస్. ఎందుకంటే టైప్ 1 డయాబెటీస్ లో మీకు షుగర్ అనేది 200 అలా ఉండదు. 300, 400, 500, 600 ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే టాబ్లెట్స్ కాదు, ఇన్సులిన్ మీద బేస్ అయి ఉంటది. సో అందుకని అది డిఫరెంట్ టైప్ ఆఫ్ కేస్ అన్నమాట. సో టైప్ 1 డయాబెటీస్ మాత్రము మనం డాక్టర్ సజెషన్స్ తోనే ముందుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకి విపరీతంగా హైక్స్ ఉంటాయి, విపరీతంగా మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఫ్లక్చుయేషన్స్ అన్ని గమనించుకొని కండిషన్ బట్టి రిపోర్ట్ ని బేస్ చేసుకొని మాత్రమే సప్లిమెంట్స్ చెప్పాలి. అందుకే నేను దాని గురించి ప్రస్తావించలేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ నెక్స్ట్ టైం ఇలాంటి సెషన్ ఇవ్వమని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాధవి మేడం. థ్యాంక్ యూ సార్. పల్లవి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ బ్రహ్మే సార్. గుడ్ మార్నింగ్. మీరు మంచిగా మంచి సెషన్ సార్ ఇది. ఖచ్చితంగా ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మనము దీనిలో వర్క్ చేస్తున్నాం కాబట్టి అది ఎంతో మంది మనకి వస్తూ ఉంటారు, మన లైఫ్ లెర్నర్స్ కావచ్చు, ఎవరికైనా మనము చెప్పేటప్పుడు ఖచ్చితంగా దీని మీద ఒక అవగాహన అనేది ఉండాలి. మనకేం తెలియకుండా మనం వెళ్ళి వాళ్ళకేం చెప్పలేం కదా సార్. దానికోసం అని చెప్పని ఇప్పుడు మనం జీవించే జీవన విధానం, మన లైఫ్ స్టైల్, మనం తీసుకునే ఆహార అలవాట్ల ద్వారా ఈ షుగర్ అనేది ఎంతో మందికి వస్తుంది సార్. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా ఈ షుగర్ పేషెంట్ కంపల్సరీ ఉంటున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా దీని గురించి నాలెడ్జ్ తీసుకోవడం చాలా మంచిది సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు నాకు దాని మీద తెలుసుంటేనే నేను ఇతరులకి చెప్పగలను కాన్ఫిడెన్స్ గా. అది లేనప్పుడు చెప్పలేం కదా సార్. మంచి సెషన్ సార్, మంచిగా ప్రజెంటేషన్ మంచిగా ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. మరి ఇంకోటి ఏంటంటే నాకు కనెక్ట్ అయ్యింది. అంటే నేను సార్ వాళ్ళని అడగలేదు, కానీ నేను అలోవెరా ఒకటి, ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, మళ్ళా ఇది వాడుతున్నా, స్పిరులినా వాడుతున్నా సార్. నాకు ఒక 1 week నుండి కొంచెం హెడేక్, వామిటింగ్ సెన్సేషన్ సార్. నేనేమనుకుంటున్నానంటే ఎండలో వెళ్తున్నాను కదా, ఒకవేళ అలా ఏమో అని నేను ఆలోచిస్తున్నా సార్. కానీ అదే అట్లా ఉండింది. కానీ ఇప్పుడు కొంచెం 2 days నుంచి కొంచెం నార్మల్ అయింది. మీరు ఇప్పుడు చెప్పిన సెషన్ లో చెప్పారు కదా సార్, కొంచెం హెడేక్ వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ అలా ఉంటుందని నాకు క్లారిటీ వచ్చింది సార్. నేను ఈ సెషన్ వినడం ద్వారానే అది తెలుసుకున్నా. చాలా హ్యాపీ సార్. ఇంకా ఇలాంటి సెషన్స్ మధ్యలో మాకు అట్లా తెలుస్తూ ఉంటే నేర్చుకుంటా ఉంటాం సార్. ఇంకా ఎంతో ఉంది నేర్చుకోవాల్సింది. ఇట్లా ఈ ఫుడ్ సప్లిమెంటరీలు ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద మంచి నాలెడ్జ్ కావాలి సార్ మాకు, ప్రతి ఒక్కరికి కూడా.
అదే మాదే మేడం అన్నట్లు 10 డేస్కి ఒకసారి అయినా ఖచ్చితంగా ఇలాంటి సెషన్స్ మాకు ఇస్తారని మేము ఆశిస్తున్నాం సార్. అంటే ఖచ్చితంగా మంచి మీరు ఇట్లా మా జూమ్లో వచ్చి మీరు మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి బ్రహ్మయ్య సార్ గారికి కూడా ఎంతైనా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్. మంచి సెషను ఇది. ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ బట్టే ఇలాంటి డయాబెటిక్ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అవగాహన ఇలాంటిది ఖచ్చితంగా అందరికి కావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ పల్లవి మేడం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. రంగారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్. వర్ధన్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్కటి కనెక్ట్ అయింది సార్. మీరు చెప్పే విధానం దగ్గర నుంచి మీరు చెప్పిన పాయింట్స్ దగ్గర నుంచి ఒక ట్రైనర్ ఎలా చెప్తారో నథింగ్ లైక్ యువర్ ట్రైనర్ అంతే. ఒక ట్రైనర్ ఎలా కాదు ఒక ట్రైనరే చెప్పారు. సో టీమ్కి ఇంత మంచి సెషన్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా పాయింట్స్ కనెక్ట్ అయినాయి. సో నేను ఇంప్లిమెంట్ చేసుకుంటాను సార్. అవి అర్థం చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రంగారావు సార్. వాళ్ళిద్దరు సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇన్వైట్ చేసుకోండి. మాలాద్రి సార్. సార్ నెక్స్ట్ సార్ మాట్లాడండి సార్. సార్ బ్రహ్మేష్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇలాంటి దీర్ఘకాలిక సమస్య గురించి చాలా విషయాలు చెప్పారు సార్. అద్భుతం. పెద్ద సమస్య సార్ ఈ షుగర్ అనేది ఈ రోజుల్లో. దానికి ఒక కీ పాయింట్ అంటే అది ఒక దీర్ఘకాలిక సమస్య కాదు, అది ఒక రుగ్మత. సింపుల్ సాధారణమైన విషయమే అని చెప్పు. ఇప్పుడు జ్వరం ఎలాగ సాధారణమో జలుబు ఎలా సాధారణమో ఇది కూడా అలాగేనే ఒక గొప్ప విషయాన్ని తెలియజేశారు సార్. చిన్న డౌట్ సార్. చెప్పండి. గుండె ఆపరేషన్ అయి ఉంటుంది కదా సార్. గుండె ఆపరేషన్ అయి ఉంటుంది ప్లస్ షుగర్ ఉంటుంది. వాళ్ళకి ఎలా ఇవ్వచ్చు సార్ ఇవి? మనం ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వకూడదు సార్. ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వకూడదు వాళ్ళకి. ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వకూడదు. స్పిర్లినా వచ్చేసి సింగిల్ డోస్ ఇవ్వాలి. ఓకే, మనం సజెస్ట్ చేయొచ్చు. గుండె ఆపరేషన్ అయిన వాళ్ళకి కూడా చెప్పొచ్చు. ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వకూడదు. అదొక్కటే ఇవ్వకూడదు. ఈ మధ్య కాలంలో సార్ మేము ఇట్లా ఫీల్డ్ వర్క్ వెళ్తుంటే చిన్న ఒక విషయం తారసపడింది సార్. ఏంటంటే షుగర్ పేషెంట్ సార్ ఆమె అమ్మాయి బీటెక్ కంప్లీట్ అయిపోయింది. పాపం 10th క్లాస్లో ఉన్నాక ఆమెకి షుగర్ అటాక్ అయింది సార్. అయితే ఈ షుగర్ వల్ల పాపం బీటెక్ అయిపోయింది, కంప్లీట్ అయింది. ఇప్పుడు పర్మనెంట్గా మంచానికే పరిమితం అయిపోయింది. షుగర్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ వచ్చింది. షుగర్ వల్ల హై హార్ట్ బీట్ అనేది 135 దాటి కొట్టుకుంటుంది. కిడ్నీ షుగర్ వల్ల సార్ ఏదన్నా స్టెరాయిడ్ డ్రగ్ యూజ్ చేస్తుంటారు. చిన్న వయసు కదా, స్టెరాయిడ్ డ్రగ్ యూజ్ చేస్తుంటారు షుగర్ తగ్గడానికి. దానివల్ల కిడ్నీ. మళ్ళీ ఇంకోటి సార్, దాంతో పాటు కిడ్నీ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత టీబీ కూడా అటాక్ అయ్యింది సార్. అప్పుడు ఆ అమ్మాయికి ఆహార లోపం ఉందని అర్థం సార్. పోషక లోపం ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు స్టెరాయిడ్ డ్రగ్ ఏదైనా యూజ్ చేస్తుంటారు అంటే త్వరగా కంట్రోల్ అవ్వాలని. దానివల్ల కిడ్నీలు ఎఫెక్ట్ ఉంటాయి. ఆటోమేటిక్ గా పోషక లోపం డ్రగ్ ఇచ్చినప్పుడు ఆహారం బాగా తీసుకోవాలి. స్టెరాయిడ్స్ వాడినప్పుడు అది తీసుకోకపోయేసరికి కిడ్నీ అటాక్ అయి ఉంటుంది. కాళ్ళు ఆఫ్లో వచ్చేసింది సార్. బ్లడ్ తక్కువగా అయిపోయింది సార్. మనం ఈ ఫుడ్ సప్లిమెంట్స్ ఇస్తే బెటర్ సార్. ఇవ్వచ్చు సార్, కానీ తన బాడీ కండిషన్ అంతా చూసుకొని ఇవ్వాలి సార్. అందుకే సార్ నేనైతే డౌట్ మన బ్రహ్మయ్య సార్కి కిరణ్ సార్ పంపించాను సార్. ఆ ఫుడ్ పంపించాను, అమ్మాయి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా పంపించాను. మనం ఇవ్వాలా ఇవ్వకూడదా అనే విషయం మీద నేను క్లారిటీ లేకపోతే కామ్గా అయిపోయాను. వాళ్ళు అడుగుతున్నారు నన్ను. ఇవ్వచ్చు, కానీ తన కండిషన్ అనేది క్లియర్ గా మనకి తెలియాలి సార్. ఎందుకంటే టీబీ కూడా అటాక్ అయింది అంటున్నారు కదా. టీబీ డయాబెటీస్ అనేది చాలా వైడ్ కాంబినేషన్ అన్నమాట. రెండు కండిషన్ అంటే మనం ఎలా చెప్పాలి సార్? మీకు ఎలా రిపోర్ట్స్ పంపించాలి? మనకి రిపోర్ట్స్ పంపించండి. లేదు తను ఒకసారి తీసుకొస్తే మంచిది. ఎక్కడ ఉంటారు సార్ మీరు? ఒంగోలు మున్సిపల్ ఆఫీస్ దగ్గర. ఒకసారి బ్రహ్మయ్య సార్ని కాంటాక్ట్ అవ్వండి, సార్ చెప్తారు మీకు. ఒంగోలేనా సార్? ఓకే 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 సరే సార్. అయితే అదే సార్ డౌట్. అమ్మాయికి షుగర్ మెయిన్ షుగర్తో పాటు ఇవన్నీ మీరు చెప్పినట్లుగా ఒకదాంతో ఒకటి యాడ్ అయినాయి. ఇక స్టెరాయిడ్స్ వాడటం వల్లనే ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ప్రాపర్ గా జరిగినట్లే తన బాడీ కండిషన్ బట్టి. అందువల్ల
అది మనం ఓకే క్లియర్ గా సార్. తెలుసుకోకుండా కూడా మనం సజెస్ట్ చేయకూడదు. అందుకే సార్ నేను అది తెలియదు కదా అని నేను కామ్ అయిపోయినాను. లేకపోతే బ్రహ్మేశ్వరం మనకు చెప్పేది విషయము చాలా ఎస్. ఇబ్బంది అయిపోయింది. పాపం అమ్మాయిని చూస్తుంటేమో చిన్న వయసు, బాగా చదువుకున్న అమ్మాయి మంచానికే పరిమితం అయిపోయింది. ఇప్పుడు నడవలేకపోతుంది. కాళ్ళు విపరీతంగా నీరు వచ్చేసాయి కాళ్ళకి. ఓకే సార్, ఆ విషయం మీదే సార్ మాట్లాడాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆ రిపోర్ట్స్ మీకు పంపిస్తా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అద్భుతమైన విషయం సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మల్లాద్రి సార్, థ్యాంక్ యూ. లాస్ట్ వన్ ఫీడ్బ్యాక్ అనురాధ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, రమేష్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వర్ధన్ సార్ గుడ్ మార్నింగ్ మేడం సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు సార్. ఇక నాకు కూడా షుగర్ ఉంది సార్. ఎన్నో బయటి మెడిసిన్ వాడాను, కానీ మీరు చెప్పినట్లుగా అప్పుడు వేసుకోవడము, మళ్ళా రెండో రోజు వేసుకోకపోతే షుగర్ పెరగడం అలా ఉంటుంది. నాకు ప్లస్ ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది సార్. 5-6 సంవత్సరాల నుంచి ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది. ఎన్ని బయట మెడిసిన్ వాడినా కానీ నాకు ఆ క్లియర్ అనేది కాలేదు. ఈ యొక్క ఫుడ్ సప్లిమెంట్ ద్వారా నాకు ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా చాలా తగ్గిపోయింది సార్. మీ ఆహార విషయంలో ఎలా పాటించాలి, ఎలా తీసుకోవాలి, అవన్నీ కూడా చాలా కనెక్ట్ అయినాయి. చాలా బాగా స్పీచ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం అనురాధ మేడం. థ్యాంక్ యూ సార్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ వర్ధన్ సార్. గ్రేట్ సెషన్ ఇచ్చారు. చాలా మందికి చాలా అనుమానాలు ఫుడ్ సప్లిమెంట్ల మీద, ప్లస్ షుగర్కి ఏం వాడాలనేది క్లారిటీ లేదు. క్లారిటీ ఇచ్చారు సార్. ఇలాంటి సెషన్స్ ముందు ముందు ఇంకా చాలా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. అలాగే మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకొని పని చేస్తున్నారో అది త్వరగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రావణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీటింగ్స్ అనౌన్స్మెంట్ ఏంటి సార్?